गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं तस्मै श्री गुरुवे नमः आयातु वरदा देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्रीं संसा माता ब्रह्मयोनि नमोस्तुते ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम श्री శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. లాస్ట్ సెషన్ లో మనము సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి 4 నామాల గురించి చెప్పుకుంటూ క్లోజ్ చేశాము. మునిమానస హంసిక నిత్య తృప్త కూడా చెప్పుకున్నాము. మూర్త అమూర్త ఈ 3 కూడా పరాపరాక్షరాత్ క్షరాక్షరాత్మిక వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ మూర్త అమూర్త ఇవి అమూర్తము అంటే అమ్మ మంత్రము. మంత్రము ఒక మూర్తిలా కనపడదు, అది సూక్ష్మము. అంతకంటే సూక్ష్మం కుండలిని. అంటే మూర్తి స్టాట్యూ ఫిజికల్ అయితే దానికంటే సటిలు మంత్రము, దానికంటే సటిలు కుండలిని, దానికంటే సటిలు ప్రాణశక్తి. అంటే కుండలిని కుండలిని అంటేనే ప్రాణశక్తి. అంటే మనకి సైన్స్ లో కూడా చెప్తారు కదా, ఆటమ్ ని 2 రకాలుగా వస్తే అందులోంచి శక్తి ఉద్భవిస్తుందని. అలా అలా ఆ ఆటమ్ ని ఎలా సగం సగం చేసుకుంటూ పోతుంటే అందులోంచి శక్తి ఉద్భవిస్తుంది. అసలు మన ఆశ్చర్యపడాల్సిన విషయం, అసలు అంత సన్నటి రేణువులో, అంత సన్నటి పార్టికల్లో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు పెట్టారు అక్కడ? ఎలా వస్తుంది? ఒక చెట్టుకి సూర్యుడి యొక్క శక్తి తీసుకొని అది ఫ్రూట్స్ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, మంచి బ్రహ్మాండమైన లీవ్స్ ఇస్తుంది, మనం భోజనం చేయడానికి అరటి ఆకులు అలాంటివి. ఆ చెట్లని ఎవరు ఫిక్స్ చేశారు? ఎవరు అలా చేశారు? మన ఇంట్లో మన సామాన్లు, బెడ్రూమ్ లో బెడ్స్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, బెడ్రూమ్ ఇది టేబుల్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, ఇవన్నీ మనం నీట్ గా పెట్టుకున్నాం. ఎవరైనా కొత్తగా ఎవరైనా గెస్ట్లు వచ్చారు, గెస్ట్లు వస్తే అబ్బా ఈ ఇల్లు చాలా అందంగా ఉందండి, బాగా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు, ఎవరు చేస్తారండి అంటే ఎవరు అమ్మో నాన్నో లేకపోతే అబ్బాయో ఎవరో ఒకళ్ళు ఇగో ఫలానా వ్యక్తి చేశారండి, బాగా నీట్ గా ఉంచుకో ఇంట్లో నీట్ గా ఉండడం కానీ, ఆర్గనైజ్డ్ గా ఉండడం కానీ వాళ్ళే చూసుకుంటారు అని చెప్తాం మనం. మనమే చెప్తాం. కానీ అసలు ఈ ప్రకృతిని, అసలు ఆ చెట్లని కానీ, ఆ మట్టిని కానీ, ఆ భూమిని కానీ, ఆ నీరుని కానీ అసలు అంతా ఆర్గనైజ్డ్ గా, ఏది ఏది తగలకుండా, ఏ గ్రహము తగలకుండా వచ్చి మనకి అలా ఫిక్స్ చేశారు. అసలు ఎంత గ్రాండ్ ఆలోచన ఆలోచించండి. ఎంత పవర్ఫుల్ గాడ్. అసలు ఆ శక్తికి గురించి మన అసలు మాటలో చెప్పుకోలేం. మొన్ననే ఏమైంది, చంద్రుడి మీదకి దాదాపు 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనుషులు వెళ్ళారు. 54 అనగానే మనకి తెలిసిపోతుంది కదా, 108లో సగం, మళ్ళీ 54 years తర్వాత జరిగింది. ఎలా వెళ్ళారు వాళ్ళు? ముందు పృథ్వీ గ్రహం చుట్టూ ఒక ప్రదక్షిణ చేశారు, మళ్ళీ అలాగే వెళ్ళి చంద్రుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశారు. మొత్తం 8 ఆకారాల్లో భూమిని, చంద్రుడిని ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి అప్పుడు చంద్రుడి మీద దిగి చంద్రుడి దగ్గర ఉన్న ఏవో వాళ్ళు సైన్స్ ప్రకారం వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. ఇక రాబోయే కాలంలో మనం ఇంత ముందు కూడా చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు అంటే శరీరం వదలటం, మృత్యువు, మరణం గురించి నేను మాట్లాడట్లా. అదొక జస్ట్ ఒక ఒక పాసింగ్ ఫేజ్ మాత్రమే. చాలా సింపుల్ గా తీసుకోవాల్సిన విషయం. చావు గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఉన్నన్ని రోజులు మనం జాగ్రత్తగా ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకుందాం, ఎంత జపం చేయాలో, ఎంత ధ్యానం చేయాలో, ఎన్ని కోట్ల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవాలో
మీకు మీరు మనం చెప్పుకుంటూనే ఉన్నాము, పాయింట్స్ చెప్తూనే ఉన్నాము, ట్రిక్స్ చెప్పుకుంటూనే ఉన్నాము. అది సంపాదించుకుందాం. సంపాదించుకున్న తర్వాత ఇంక మనకి రాబోయే జన్మ ఎలా ఉంటుందో మనకి టెన్షన్ అక్కర్లే. నెక్స్ట్ ఒక 200-300 ఇయర్స్ తర్వాత మళ్ళీ పుట్టామనుకోండి, అప్పుడు ఒక్కసారి ఊహించుకోండి పృథ్వీ గ్రహం ఎలా ఉంటుంది. చంద్రుడి మీదకి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం, మార్స్ గ్రహానికి రెగ్యులర్ గా వెళ్తుంటాం. అప్పటి పరిస్థితుల్లో మనము అప్పటి జీవితానికి అనుగుణంగా ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే మనం చూసుకోవాలి. చూడండి, ఎందుకు ఇది క్లియర్ గా చెప్తున్నా అంటే, పాస్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా కొంతమంది స్మార్ట్ ఫోన్ కి వీటికి అలవాటు పడలేకపోతున్నారు. ఓకే, 70 ఇయర్స్ తర్వాత స్మార్ట్ ఫోన్ తో పెద్ద ఉపయోగం లేదు, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు అని అనిపిస్తుంది చాలా మందికి. ఓకే, దట్ ఫైన్. కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మళ్ళీ మనము అలవాటు చేసుకోకపోతే నెక్స్ట్ బర్త్ లో అసలు టెక్నాలజీ ఎలా ఉంటుంది, దానికి మనము వెనకబడిపోతామో దానికి తగ్గట్టుగా మనము మన జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. రాబోయే జన్మకి కావాల్సిన హోంవర్క్ ఇప్పుడే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. అందుకనే మనము లలితా సహస్రనామం యొక్క అధ్యయనం మొదలు పెట్టాం. రీసెర్చ్ ఇంటూ ది గ్రాండెస్ట్ మదర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. ఆమె ఆమె యొక్క తత్వము, ఆమె యొక్క ఎక్స్పాన్షన్, ఆమె యొక్క ఆమ్నిసియన్స్, ఆమె యొక్క ఆమ్ని పొటెన్స్, ఆమె యొక్క ఆమ్ని ప్రెజెన్స్ గురించి మనము బాగా డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది బాగా మనకి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు అలాంటివి. ఎంత డీప్ గా వెళ్తున్నాము అంటే, ఆమె యొక్క చిరునవ్వు దగ్గర నుంచి కాలి గోళ్ళు వరకు మనం వర్ణించుకొని అన్ని తత్వాలు ఏంటి, ఆవిడ చుట్టూ ఉన్న సత్యం ఏమిటి, ఆవిడ దగ్గర ఉన్న, ఆవిడ ద్వారా మనకి తెలిసిన మన శరీరానికి సంబంధించిన రహస్యాలు ఏంటి, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకుంటూ, బ్రహ్మాండంలో ఆవిడ యొక్క శక్తి ఎలా ఉంటుంది, మన శరీరంలో ఆవిడ శక్తి ఎలా ప్రకటితమైంది, దీనికి దానికి ఎలా లింక్ చేసుకుంటున్నాము, ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా ప్రయత్నం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి. లలితాదేవిని ఏదో మీరు మామూలు దేవతలాగా అనుకోవద్దు. లలితా దేవత అంటే షీఈ్ ది మదర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. ఆ మదర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ యొక్క శక్తిని మనము సింపుల్ గా ఆలోచించవద్దు. ఆ శక్తిని అర్థం చేసుకోవాలంటే మనము కూడా బ్రాడ్ గా తయారవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. అది బాగా అర్థం చేసుకుంటూ మనము ఆ సర్వాంతర్యామిని, ఉం, మొత్తం అంతా ఆవిడే ఉన్నది. సత్యవ్రత దగ్గర మనము కొంచెం డీటెయిల్ గా వెళ్తాం. ఓం తత్సత్ అంటే ఏదైతే ఆ భగవతత్వమే ఏదైతే ఉందో అదే ఓంకారము. సోహం, ఐఆమ్ దట్. ఓం తత్సత్ వేరు, సోహం వేరు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ పరబ్రహ్మమే నేను, నేనే ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మములో, పరబ్రహ్మము ద్వారా వచ్చిన సూర్యుడి శక్తి నాలో వాయు రూపంలో ఉన్నది. అది ఇది కలిసిన రోజు నేను కూడా అమ్మవారి యొక్క నిజమైన రూపాన్ని తెలుసుకోగలుగుతాను. ఆ ప్రాణాన్ని సాక్షాత్కరి మనము ఆలోచించుకునే ఆ ఆలోచనలు కానీ, మనము ఆ సప్తఋషి ధ్యానం చివర్లో మనం చెప్పుకునే ఆ మంత్రము, అది ఆ 4 వాక్యాల మంత్రం. అది ఆ మొత్తము మంత్రమే. ఒక్కసారి ఆ ధ్యానం చేసుకునేటప్పుడు చదువుకున్నా పర్వాలేదు, ఎప్పుడైనా మనం పూజలో చదువుకున్న ఆ మంత్రాన్ని, ఆ 4 వాక్యాలు చదువుకుంటే నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. నిజంగా మనం చూసామా? ప్రాణముని చూడగలమా? సాక్షాత్కరింప చేసుకోగలమా? కానీ మనకి అది మన సాధనలోకి మనకి మాస్టారు, గురువు గారు ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనకి ఆ భవిష్యత్తు ఉన్నది. నేను చూశాను, 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 చూశాను అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా కనపడుతుంది. భగవంతుడిని నేను చూశాను, చూశాను, నీలో చూశాను, వాళ్ళలో చూశాను, అక్కడ చూశాను. రామకృష్ణ పరమహంస చెప్పాడు, అందరిలో చూశాను అనే అనుకుంటూ అనేవాడు. నిజంగా కనపడ్డాడు భగవంతుడు. అలాగే అది అంటే
దీన్ని మీరు సెల్ఫ్ హిప్నాసిస్ అనుకోవచ్చు. కానీ ఇది ఒక ప్లాసబో ఎఫెక్ట్ లాంటిది ఇది. ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది అంటే అలాగే ఉండిపోతుంది. లేదు, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి టెన్షన్లున్నా మనం ఏమనుకుంటాం, హాయిగానే ఉంది. నేను ఏదైనా అర్జెంట్ పని ఉంది, ఆ పని చేసుకున్నప్పుడు తలకాయ నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, కానీ అర్జెంట్ పని చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాము, ఇవన్నీ నాకేం ఇబ్బంది లేదు, మనం ఈ పని నేను కంప్లీట్ చేయాలి అనుకుంటామా లేదా? అనుకొని మనం కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాం. అలాగే మనము ఈ ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను అని మనం ఆ ధ్యాన పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. అంటే నిజంగా ప్రాణం కనపడుతుంది మనకి. ఆ ప్రాణము, ఆ సాక్షాత్కరణ జరుగుతుంది. ఏమిటది? మన శరీరంలో వాయు రూపంలో ఉండే ఆ ప్రాణశక్తి. దాన్నే పంచకోశ జాగరణలో కూడా చెప్తారు. మాస్టర్ చెప్పారు. అది కూడా మనం చూసుకోవచ్చు, అవన్నీ దర్శించవచ్చు. అదే మాస్టర్ కూడా చెప్తుంటారు, దివ్య శ్రవణము, దివ్య స్పర్శ, దివ్య ఆలోచన, ఆమ్ని సైన్స్, ఆమ్ని పొటెన్స్, ఆమ్ని ప్రెజెన్స్. మనకి ఉండే 5: దివ్య స్పర్శ, దివ్య శ్రవణము, దివ్య గంధము, ఇవన్నీ మనకి తెలుసుకోవాలి, సెటిలర్ గా చూసుకోవాలి. ఈ మనస్సుతో చూసుకునేవి ఇవి. టచ్, స్కిన్. మనస్సు లోపల ఉండే సూక్ష్మ ఇంద్రియములని జాగృతం చేసుకుంటే మనకి ఆ లలితా తత్వం ఇంకా బాగా అర్థమవుతుంది. ఋషులు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారబ్బా వీళ్ళకి, ఎందుకు అన్ని సంవత్సరాలు చేయడం ఎందుకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేయంగా సూక్ష్మీకరణ చెందుతారన్నమాట. వాళ్ళ మనస్సు అలా, మనస్సు ఇంద్రియంతో కంట్రోల్ అవ్వదు. మనస్సు బ్రహ్మాండంతో కంట్రోల్ అవుతుంది, గురువుల యొక్క ఆలోచనలతో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రకృతిని మొత్తాన్ని చూడగలుగుతారు. మనం గట్టిగా కళ్ళు తెరిచి ఒక మైదానాన్ని చూడగలమేమో, ఒక మన డిస్టెన్స్, మన ఐసైట్ తో. కానీ వాళ్ళు సూక్ష్మ చక్షువులతో, దివ్య చక్షువులతో మొత్తము సంపూర్ణ విశ్వాన్ని చూడగలరు. అందుకనే మనం ఏం చేస్తున్నాము, సప్త ఋషుల్ని ఇన్వోక్ చేసుకుంటున్నాం. మన కళ్ళల్లోకి సప్త ఋషులు నిజంగా వచ్చి దిగితే ఏమవుతుంది, మన కళ్ళు దివ్య చక్షువులు అయిపోతాయి. చెవులలోకి ఆ ఋషులు కనుక వచ్చి మన నిజంగా వాళ్ళు ప్రకటితమైతే అప్పుడు మనకి దివ్య శ్రవణం వస్తుంది. నాసికా రంధ్రాల్లో ఉన్న ఆ ఆ ఆ ఋషులు కనుక యాక్టివేట్ అయితే దివ్య గంధము తెలుస్తుంది. అంటే ఆ ఋషులు ఏ రూపంలో ఉంటారు, నాడుల రూపంలో ఉంటారని చెప్తుంటారు మాస్టర్. అందుకనే నాడీ జాగరణ, నాడీ శోధన అంటారు. నాడీ శోధన జరిగితే అది జరుగుతుంది. ఇది ఈ ఇడా పింగళ సూర్య, ఇడా పింగళ, మూడోది ఏంటండి, సుషుమ్న. ఇడా పింగళ సుషుమ్న నాడులే కాకుండా మన శరీరంలో 72,000 ఉపనాడులు కూడా ఉన్నాయి. నెర్వ్ సెంటర్స్ అని అంటారు వాటిని. అవి కనుక, అవేంటివి మనకు కనపడవు, ఎక్స్రే తీసినా కనపడవు, కానీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అవి అవి జాగృతం అయితే మనకి మనలో ఉన్న ఆ నాడులు జాగృతం అయితే అప్పుడు సప్త ఋషులకి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడు సప్త ఋషులకు సంబంధించిన పనులు మనం చేయగలుగుతాము. సప్త ఋషులకి ఇష్టమైన పనులు చేయడం అంటే పెద్ద పెద్ద పనులు చేయాలి. చాలా పెద్ద పనులు చేస్తే కానీ సప్త ఋషులకి దృష్టిలో మనం పడం. అది బాగా అర్థం చేసుకోండి. అటువంటి పెద్ద పెద్ద పనులు చేయటానికి మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము అనేది మనకి ఇప్పుడు అర్థం అవ్వాల్సిన విషయము. ఏదైనా శ్రద్ధతో చేస్తే అది సత్కర్మ అవుతుంది. శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్కర్మ అవుతుంది అని భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు. శ్రద్ధగా చెయ్యాలి, ఇష్టంతో చెయ్యాలి. అమ్మ వ్రతములన్నీ సత్యములే, శ్రద్ధగా చేయబడిన వ్రతములన్నీ అమ్మ రూపాలే. శివభక్తి సుధాపూర్ణే శరీరే వృత్తిరస్య యా, వ్రతమే తదనుష్ఠేయం నతుచ్చం సత్యధారిణం. శివభక్తి అనే అమృతంలో నిండి ఉన్న ఈ శరీరంలో ఉండటమే ఒక వ్రతం.
మనకి ఈ శరీరం దొరకడమే ఒక వ్రతం యొక్క ఫలితం. ఎప్పుడో కొన్ని జన్మల కిందట మనం బ్రహ్మాండమైన వ్రతం చేశాం కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైన శరీరం వచ్చింది. మరి ఈ శరీరాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుంటున్నామా? ఈ తర్వాత ఏంటి? దీని తర్వాత ఏంటి? మానవ శరీరం వచ్చింది. జంతువుల్లో ఉన్నాము, రాళ్లలో ఉన్నాము, చెట్లలో ఉన్నాము, మానవ శరీరం వచ్చింది. తర్వాత ఏంటి? దేవ మానవులుగా మారకపోతే, ఋషులుగా మనం మారకపోతే మన జీవితం వ్యర్థమే. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన ఈ శరీరము గురువుల యొక్క సేవ కోసం, అమ్మవారి యొక్క సేవ కోసం మాత్రమే ఉన్నది. సత్యవ్రతమే అమ్మ రూపము. సత్యవ్రతం అంటే హరిశ్చంద్రుడు మొదలైన వారు పాటించినది. సత్యాన్ని తప్పను అని ఒక్క వ్రతం చాలుట. రామకృష్ణ పరమహంస కలియుగంలో సత్యమే గొప్ప వ్రతం అన్నారు. మనం ఎవరికైనా మాటిస్తే ఖచ్చితంగా పని తీరుతుంది అని చెప్తారు కదా మనలోకి. మన గురించి చాలా మంది అలాగని మనం అందరికీ నేను చేస్తాను, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి మనం చేయకపోతే మాట పోతుంది. కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా చేస్తాము అని చెప్పినప్పుడు ఆలోచించుకొని చెప్పాలి. చేయగలిగితేనే చేయగలము. కలియుగంలో ఉపవాసాది వ్రతాలు చెయ్యలేరు, యజ్ఞ యాగాదులు చెయ్యలేరు. వాటి విధానాలే పోతున్నాయి. యోగాలన్నీ మనకి కృత్రిమ రూపాల్లో దొరుకుతున్నాయి. సత్యంగా బ్రతకడం ఒక్కటి నేర్చుకుంటే అదే పెద్ద వ్రతము. కానీ మనం ప్రయత్నం చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, యజ్ఞ యాగాదులు కూడా చేస్తున్నాము. చెయ్యలేరు అన్నారు ఇక్కడ, కానీ చేస్తున్నాము. చేస్తున్నాము, శ్రద్ధగా చేస్తున్నాము. అదియే కాకుండా సత్యంగా బతకడం కూడా ఒక మంచి వ్రతమే, మంచి యజ్ఞమే అని కూడా చెప్తున్నారు. సూర్య చంద్ర మసోధాత యథా పూర్వమ కల్పయత్ అని శృతిలో చెప్పారట. సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ ఎప్పుడు ఒక్కలాగే ఉంటాయి. అవి మాట తప్పవు అనమాట. అవి సూర్యుడు నేను కిరణాలని పంపుతాను పొద్దున్నే, ఆ సూర్యోదయం టైంకి నేను పంపుతాను అని చెప్పి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల దగ్గర ముందు అమ్మవారికి ప్రామిస్ చేశాడు. అంతే, ఇప్పటికీ అలాగే చేస్తున్నాడు. చంద్రుడు కూడా అంతే, వాయువు అంతే. కాబట్టి మనం కూడా అలాంటి ప్రామిస్లు అమ్మవారికి చేసి మనం వాటిని నిలబెట్టుకోవాలి. అదే నిజమైన వ్రతము అని కూడా చెప్తున్నారు. సత్యమే రూపముగా కలిగి అప్పుడు మనకి మనము అట్లీస్ట్ మనము అబద్ధాలు మాట్లాడకుండా మనం చెప్పిన మాటలు చెప్పినట్టుగా మనం ఆచరిస్తూ ఉంటే, ఎవరికైనా ఏదైనా మనం హెల్ప్ చేస్తాము అంటే ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం మొదలు పెడితే, ఆ సత్య రూపంలో కనుక మనం ఉండగలిగితే అప్పుడు అమ్మవారి యొక్క సత్య రూపం అర్థమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. శ్రీ సత్య రూపాయ నమః అంటే అది అర్థము. ఓహో. సర్వాంతర్యామిని, శ్రీ సర్వాంతర్యామిని నమ. అప్పుడు అన్నిట్లో ఆవిడే ఉన్నది అనే విషయం కూడా అర్థమవుతుంది. తర్వాత సతి అనే నామం వస్తుంది. శ్రీ సత్యై నమః. అమ్మవారిది సప్తసతి అని ఉంది ఉంది కదా. సప్తసతి అని తెలుసు కదా మనకి. సతి అంటే 100, సప్తశతి అంటే 700. ప్రథమ చరిత్రలో 7 సతులు ఉంటారు, మధ్యమ చరిత్రలో 7 సతులు, ఉత్తమ చరిత్రలో 7 సతులు ఉన్నారు. ప్రథమ చరిత్రలో కాళీ, తార, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ వీళ్ళు కనపడతారు మనకి ప్రథమ చరిత్రలో. మొత్తము 13 చాప్టర్స్ అది. అందుకనే దుర్గా సప్తసతికి సంబంధించిన ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే ఒక మంత్రాన్ని మనము జపించుకుంటున్నాము రెగ్యులర్ గా. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి ఆ దుర్గా సప్తసతి మీద మనకి ఇష్టం పెరుగుతుంది, అమ్మవారి యొక్క చరిత్ర మనకి తెలుస్తుంది, ఆ దుర్గా సప్తసతి నేర్చుకుంటాము అనే ఉద్దేశంతో మనము ఆ మంత్రాన్ని ఆ మంత్రాన్ని మనము ఆ, మన డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. కాబట్టి ఆ ఆ 13 చాప్టర్ల దుర్గా సప్తసతిలో మూడు మూడు రకాల ఆ చరిత్రలు ఉంటాయి. కానీ ఇలా డివైడ్ చేస్తున్నారు: ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. ఇది చదివిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. కాబట్టి ఇందులో చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు మనం తెలుసుకోవాలి. దుర్గా సప్తసతి ఒకటి, నమకం చమకం ఒకటి, సౌందర్య లహరి ఒకటి,
ఇవన్నీ మనము ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎట్లయినా సరే వాటిని ప్రొనౌన్సియేషన్ మనం నేర్చుకోవాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం కూడా మనము బాగా అలవాటు పడాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇవి చిన్న చిన్న లక్ష్యాలు. ఈ లక్ష్యాలు కూడా మనం రీచ్ అవ్వలేకపోతే ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు ఏమి ఇస్తారో మనకి చెప్పండి. లలితా సహస్రం అంతా అర్థమైపోయింది అని అనుకుంటారు చాలా మంది ఒక్కసారి కరెక్ట్ గా చదివేటప్పటికి. ఈ లలితా సహస్రనామం 108 మంది కలిసి లలితా సహస్రనామం చేస్తున్నారని చెప్పి పుస్తకం పట్టుకుని వెళ్తారు, వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఎవరు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో, ఎవరు ఏం ప్రొనౌన్స్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. పోనీ ఒక ఆవిడ అక్కడ చక్కగా మైక్ లో ప్రొనౌన్స్ చేస్తుంది, ఆమెను చూసి నేర్చుకుందామా అనే ఉద్దేశం ఉండదు ఎవరికి. విష్ణు సహస్రనామం కూడా అంతే. చదువుతున్నారు, చేస్తున్నారు, కానీ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అయితే వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. ఈసారి మనకి అవకాశం వస్తే కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేయాలి అని గట్టి పట్టుదల రావాలి. వస్తేనే అలాంటివి చిన్న చిన్నవి అసైన్మెంట్స్ ఇవి. ఈ చిన్న చిన్న అసైన్మెంట్స్ మనం సరిగ్గా పాస్ అయితేనే పెద్ద పెద్ద యూనిట్ టెస్ట్లు, ఎగ్జామ్స్ వస్తాయి మనకి. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అప్పుడు మనకి సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు అమ్మవారి దర్శనం జరుగుతుంది. షార్ట్ కట్ లో మాకు అమ్మవారి దర్శనం రావాలని అంటే రాదు. షార్ట్ కట్ లో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం కానీ, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం కానీ, ఎంబీబీఎస్ కానీ ఇవేమన్నా చేశారా? చేయలేదు కదా. మరి అమ్మవారికి సంబంధించిన విషయాలు తెలియాలి అంటే మనం కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా తెలుసుకోకపోతే ఎలాగా? తప్పులు వస్తాయి, పబ్లిక్ లో చదివేటప్పుడు వస్తాయి, కానీ మనము ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తర్వాత ఈ దుర్గా సప్తశతి కూడా మనం, దుర్గా సప్తశతి, సౌందర్య లహరి, నమకం చమకం, ఇది మీకే కాదు నాకు కూడా. దుర్గా సప్తశతి నేను శుభ్రంగా చదవగలను, సౌందర్య లహరి, నమకం చమకం నాకు అంత. ఒకసారి ఎవరైనా చదవమంటే నేను మిస్టేక్స్ చేస్తాను, నేను మిస్టేక్స్ చేయను, నేను పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పలే. కానీ మనం అందరం అది అచీవ్ చేయాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ పర్ఫెక్షన్ ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఆలవకగా చదివేయచ్చు. మనలో చాలా మంది ఉన్నారు, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, నమ్మకం చమకం కానీ జస్ట్ క్యాజువల్ గా చదివేస్తారు. టక 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 ఫ్రెష్ గా పర్ఫెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. నాకు వాళ్ళు వింటుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. నేను కూడా ఆ స్థితికి చేరుకోవాలని ఎప్పుడు కష్టపడుతూనే ఉంటా. సో ఈ దుర్గా సప్తశతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, దుర్గా సప్తశతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దుర్గా సప్తశతి కూడా మనము పారాయణ చేశాము, కానీ దాంట్లో ఎలా ఉన్నది ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, మనం ఎప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. ఆలోచించిన వాళ్ళకి తెలుసు. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి అందులో. ఆ 3 చరిత్రల్లో 13 చాప్టర్స్ డివైడ్ అయి ఉంటాయి. ప్రథమ చరిత్రలో 7 సతులు, మధ్యమ చరిత్రలో 7 సతులు, ఉత్తమ చరిత్రలో 7 సతులు ఉన్నారు. ప్రథమ చరిత్రలో కాళీ, తార, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ. మధ్యమ చరిత్రలో లక్ష్మి, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి. ఇంతమంది సతులు ఎలా వస్తారు అంటే అమ్మవారే ఆ మధుకైటబుల్ని చంపడం కానీ, ఈ మిగతా రక్త రక్త ఉమ్, బీజం బీజాక్షుల్ని చంపేటప్పుడు కానీ. రక్తబీజుడు. ఆ రక్తబీజుడు. రక్త బీజుడు, ఇంకా ఎవరు రాక్షసులు వచ్చేది అందులో వాళ్ళని వివిధ రకాలైన ఆ అవతారాలు ఎత్తి వాళ్ళని చంపడానికి వెళ్తూ ఉంటుంది అమ్మవారి. తనలోంచే అన్ని రకాలైన బాలా త్రిపుర సుందరి కూడా వస్తుంది, నేను కూడా వెళ్తాను చంపేస్తానని చెప్పి ఆ, రాక్షసుడి మీదకి వెళ్తుంది. అమ్మా నువ్వు చిన్నపిల్లవు తల్లి, అప్పుడే నీకు ఎందుకమ్మా ఇదంటే అంటే, లేదు అమ్మా నేను వెళ్తానని పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఆ దుర్గా సప్తసతి. అంత అత్యద్భుతమైన విశేషం అది. అందులో అది గనక మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని చదివితే అసలు మనకి మొత్తం సృష్టి క్రమం అంతా అర్థమైపోతుంది. మన శరీరంలో ఉండే రాక్షసత్వము, రాక్షస ఆలోచనలు అన్నీ పోతాయి. అంత అత్యద్భుతమైనది దుర్గా సప్తసతి. తర్వాత మధ్యమ చరిత్రలో ఎవరున్నారట?
లక్ష్మీదేవి ఉంది, లలితాదేవి ఉంది, కాళీదేవి ఉంది, దుర్గాదేవి ఉంది, గాయత్రి ఉంది, అరుంధతి ఉంది, సరస్వతి ఉంది. ఇక ఫైనల్ గా ఉత్తమ చరిత్రలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, వీళ్ళు కూడా ఆ ఆ రాక్షసులను సంహరించడానికి వచ్చిన అమ్మవారిలోంచి వచ్చిన వివిధ సైనాధిపతులు, వివిధ రూపాలు. ఇక సమిష్టి రూపసతులు తర్వాత నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి, మొత్తం 28 మంది సతులు ఉన్నారట. చూసారా? శ్రీ సత్యై నమః అని ఒక చిన్న చిన్న నామం అంతే. ఓం శ్రీ సత్యై నమః. ఈ శ్రీ సత్యై నమః అర్థం అవ్వాలంటే దుర్గా సప్తశతి మొత్తం అర్థం అవ్వాలి. మరి దుర్గా సప్తశతి మొత్తం అర్థం అవ్వాలి అంటే అందులో సతులు ఎంతమంది ఉన్నారు, అమ్మవారి యొక్క రూపాలు ఏంటి, ఏ రాక్షసుని చంపడానికి ఏ అమ్మవారు వచ్చారు, గిరిచక్ర గదారూఢ అని మనకి నామాలు వస్తాయి. గే చక్ర కదారూఢ అని నామాలు వస్తాయి. వీళ్ళల్లో 28 మంది కాళీ. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఒక్కసారి హాయిగా వినండి. విని అర్థం విని వాళ్ళని ఊహించుకోండి. మీకు ఎలా వీలైతే, ఎలా వాళ్ళ రూపం వీలైతే అలా ఊహించుకోండి. ప్రథమ చరిత్రలో కాళీదేవి, తారాదేవి, చిన్నమస్త, సుముఖీదేవి, భువనేశ్వరి, బాల బాలా త్రిపుర సుందరి, కుబ్జాదేవి, వీళ్ళు 7. మధ్యమ చరిత్రలో లక్ష్మీదేవి, లలితాదేవి, కాళీదేవి, దుర్గాదేవి, గాయత్రీదేవి, అరుంధతిదేవి, సరస్వతీదేవి. గుర్తొస్తున్నారు కదా? కళ్ళు మూసుకొని మీరు ఊహించుకుంటున్నారు కదా? ఉత్తమ చరిత్రలో బ్రాహ్మీదేవి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, ఇంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది. మనము ఫొటోస్ రెగ్యులర్ గా పెట్టుకుంటూనే ఉన్నాము. నవరాత్రుల్లో 9 రకాలుగా ప్రకటితం అవుతారు అమ్మవారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు. ఆ ఆ- ఆ ఏముందండి, అంతా అమ్మవారే కదా అంటే కాదు, అమ్మవారే కాదు. అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఎలా ప్రకటితమయ్యారు, ఏ రూపంలో ఎందుకు ప్రకటితమయ్యారు, ఆ రూపం ప్రకటితమయ్యి ఏ పని చేశారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇక సమిష్టి రూప సతులు నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. ఇవి ఇందులో కూడా నాకు కొత్తగానే ఉన్నాయి కొన్ని. నంద, శతాక్షి, శాకంబరి అంటే శాకంబరి అమ్మవారు. ఆ ఆ అమ్మవారుకి వచ్చినప్పుడు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ చేస్తారు. రక్తదంతిక అంటే దాదాపు కాళికాదేవి. దుర్గాదేవి తెలుసు. భ్రామరి దేవి అంటే మనం ఎలాగైతే భ్రామరి చేస్తామో అలాగే ఉంటుంది. మొత్తం 28 మంది సతులు. వీరందరి రూపమే సతి. తర్వాత నామాలు బ్రహ్మణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత. ఈ 4 నామాలకి కూడా ఒక అనుబంధం ఉంది. మొదటి నుంచి ఇవి చాప్టర్ వైజ్ చెప్తున్నారు. ఒక 5 నామాలు, 10 నామాలు, 20 నామాలు, ఇలా ఒక గ్రూప్ ఒక 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 గ్రూప్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత బ్రహ్మణి, శ్రీ బ్రహ్మణ్యై నమః. బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మణి, మహేశ్వరుడి యొక్క శక్తి మహేశ్వరి, విష్ణువు యొక్క శక్తి వైష్ణవి, బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, బ్రహ్మణి, ఎలాగని అనుకోవచ్చు. బ్రహ్మణి అంటే సరస్వతీదేవి, సరస్వతి రూపముతో ఉన్నది. బ్రహ్మ రూపమైన అణి, అణి అంటే పుచ్చము, బ్రహ్మణ అణిస్తః అని శృతి. ఆనంద కోశమునకు పుచ్చముగా ఉన్న బ్రహ్మము, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఉపనిషద్వాక్యము. దీనిని 2 నామాలుగా కొందరు చెప్తారు, కొందరు కలిపి ఒకటిగా చెప్తారు. బ్రహ్మ అని కొంతమంది చెప్తారు, అణి అని కొంతమంది చెప్తారు. 2 కలిపి ఓం శ్రీ బ్రహ్మణ్యై నమః అని కూడా చెప్తారు. కాబట్టి ఆ ఆ నామం అలా వస్తుంది. తర్వాత బ్రహ్మజనని, శ్రీ బ్రహ్మజనన్యై నమః. బ్రహ్మకి కూడా ఆవిడే జనని. ఎందుకంటే మనకి ఆ సృష్టి ఆరంభం ఎలా జరిగింది అంటే
రకరకాలుగా కథలు చెప్తుంటారు. ముందు బ్రహ్మ వచ్చాడని, తర్వాత కాదు విష్ణువు వచ్చాడని, తర్వాత శివుడు వచ్చాడని. ముందు విష్ణువు విష్ణువు వచ్చేసేసి విష్ణువు నాభిలోంచి బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ వచ్చిన తర్వాత ఏంటి మేమిద్దరమేనా అని చూస్తే శివుడు ఆల్రెడీ అక్కడే ఉంటాడు. వీళ్ళందరికీ జనని ఎవరు? అమ్మవారు. వీళ్ళందరూ అక్కడ ఉండటానికి కారణం అమ్మవారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురులో ఏదో పోటీ వచ్చిందని ఒకళ్ళనొకళ్ళు మేము గొప్ప అని ఏవో రకరకాలైన కథలు ఉంటాయి. అవి నిజమా అబద్ధమా స్టోరీసా అవి వేరే. కానీ అందులో నిగూఢమైన సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ మనకి డైరెక్ట్ గా చెప్పకుండా కథల రూపంలో చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ కథలు రామాయణం కానీ మహాభారతం కానీ చదివేటప్పుడు మనం జాగ్రత్తగా ఎలర్ట్ గా ఆ, మన యొక్క చదువు ఉపయోగించి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి చదవాలి. ఎక్కడి నుంచి ఎటువంటి సీక్రెట్లు బయట పెడతారో, మన సాధనకి సంబంధించిన ఎలాంటి విషయాలు వస్తాయో మనకే తెలియదు. మాస్టర్ కూడా చెప్తుంటారు, కౌరవులు అంటే కౌరవము, రవము అంటే శబ్దము అంట. పంచపాండవులు అంటే పంచబ్రహ్మలు, 5 ఇంద్రియాలకి సంబంధించిన సంకేతాలు, 5గురు దేవతలకు సంబంధించిన సంకేతాలు వాళ్ళు. కర్ణుడు కర్ణుడు సూర్యుడు యొక్క పుత్రుడు. అలా ఆ పదాల్లో అర్థం తెలుసుకోవాలి. ఆ పదాల్లో అర్థం తెలుసుకుంటే మనకి అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది బాగా అర్థమవుతుంది. తర్వాత శ్రీ బ్రహ్మణే నమః, శ్రీ జనన్యే నమః. బ్రహ్మజనని అనే నామాన్ని కొందరు వ్యాఖ్యాతలు బ్రహ్మణే నమః అని, జనన్యే నమః అని 2 నామాలుగా చెప్తారు. బ్రహ్మజనని అని ఒక నామంగా కొందరు పేర్కొన్నారు. రెండింటినీ యాక్సెప్టెడే. బ్రహ్మము అంటే వేదము అని అర్థము. వేద జనని అంటే గాయత్రి. వేదాలకి తల్లి ఎవరండి? గాయత్రి. బ్రహ్మం యొక్క శక్తి బ్రహ్మణి. వేదజనని, బ్రహ్మజనని, బ్రహ్మణి, బ్రహ్మజనని అనే మాట అదే క్రమంలో అనేక శాస్త్రాల్లో ఉంది. దేవీపుర దానినే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అందించారు. ఎవరండి వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? ఎవరైనా చెప్పగలరా? వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? సింపుల్ క్వశ్చన్. ఏదైనా చెప్పండి, మీకు ఏది గుర్తొస్తే అది చెప్పండి. ఒక్కసారి అసలు ఐ వాంట్ టు సీ, అసలు వసిన్యాది వాగ్దేవతలు గుర్తున్నారా, మర్చిపోయారా మనం? లలితా ఉన్నారా? సహస్ర ఆ, లలితా సహస్రనామాల్లో వైశాన్య వాగ్దేవతలు అదేంటి హయంగ్రీవ స్వామి వస్తారు కదండి, అంతవరకు తెలుసు అంతే. ఆ వసిన్యాది వాగ్దేవతలు హయగ్రీవ స్వామి, వసిన్యాది వాగ్దేవతలే లలితా సహస్రనామాన్ని ఇచ్చారు అని చెప్పాలి మనం. వసిన్యాది వాగ్దేవతల వల్లే లలితా సహస్రనామం బయటికి వచ్చింది అని చెప్పాలి. అది వసిన్యాది వాగ్దేవతల యొక్క రూపం. లలితాదేవి యొక్క రూపాన్ని వాళ్ళు మనకి వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామం ద్వారా మనకి అందించారు. ఈసారి వసిన్యాది వాగ్దేవతలు ఎవరు అని అడిగితే ఇది చెప్పాలి. ఓకేనా? అది సరే. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అందించారు. ఇది శాస్త్రీయమైన కూర్పు. దేవి పురాణంలో బ్రహ్మణి బ్రహ్మజననాథ్ బ్రహ్మణో జీవనేనవా అని నిర్వచనం. బ్రహ్మణి అని ఎందుకన్నారంటే బ్రహ్మజననాథ్ బ్రహ్మను సైతం పుట్టించిన తల్లి. చతుర్ముఖ బ్రహ్మ కంటే ముందు ఉంది అమ్మవారు. ఆవిడ శక్తి చేతనే చతుర్ముఖ బ్రహ్మ కలిగారు. అతనికి వేదాలన్నీ ఆ తల్లియే ఇచ్చింది. అమ్మ శక్తి చేతనే త్రిమూర్తులు కలిగారు కనుక బ్రహ్మజనని అన్నప్పుడు బ్రహ్మకు సైతము కారణమైన తల్లి. అదే అనుకున్నాం కదా, ఇప్పుడు బ్రహ్మ కంటే ముందు ఉన్న శక్తి. బ్రహ్మ అంటే వేదం అని కూడా అర్థం ఉంది. బ్రహ్మజనని అంటే తన నుండి వేదాలన్నీ వ్యక్తం చేసిన తల్లి. నెంబర్ 1 బ్రహ్మణి అంటే పరబ్రహ్మ శక్తి సరస్వతి. నెంబర్ 2 బ్రహ్మదేవునికి కూడా కారణమైనది. నెంబర్ 3 బ్రహ్మణి అంటే వేద స్వరూపిణి. కాబట్టి ఆ బ్రహ్మణి అనే బ్రహ్మ అనే పదానికి రకరకాలుగా మనం చెప్పుకుంటాం. పంచకోశ విచారణ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలకి పుచ్చమేదో అదే బ్రహ్మము. నిన్న కూడా ఒకటి పంచకోశ సాధన అని ఒకటి పోస్ట్ చేశారు మన వాళ్ళు.
దాంట్లో ఆనందమయ కోసము యొక్క విస్తరణ సంపూర్ణ సృష్టి అని చెప్పారు మాస్టర్. అన్నమయ అన్నమయ కోసము 4 అడుగులు, ఆ ప్రాణమయ కోసము 6 అడుగులు, మనోమయ కోసం 12 అడుగులు, విజ్ఞానమయ కోసం 16 అడుగులు, ఆనందమయ కోసం సంపూర్ణ సృష్టి అని చెప్పారు. అది ఆ 10 అడుగులు 16 అడుగులు నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ అంత అంత ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది మనకున్న ఆ 5 శరీరాలు. ఆనందమయ కోసము యొక్క పరిస్థితికి వచ్చేటప్పటికి మనకు అర్థమైపోతుంది అసలు మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి అనేది. సాయంత్రం పూట సాయంత్రం పూట మన చుట్టూ ఉన్న అన్నమయ కోసం చూడవచ్చు అని కూడా చెప్పారు అందులో. జస్ట్ ఒక లేయర్ లాగా ఉంటుందిట, చాలా సటిల్ గా ఉంటుందిట మన చుట్టూ. మనము ఆ ఈథరిక్ సైట్ మనకి రావాలి, సాధనలో మనకి రావాల్సిన ఆ కొత్త ఇంద్రియపు 7th సెన్స్ అనొచ్చు, ఆ ఈథరిక్ సైట్ రావాలి, దివ్య దర్శనము అనేది మనకి. ఎందుకు ఈ సప్తఋషి ధ్యానం చేస్తున్నది అందుకే. సప్తఋషి ధ్యానంలో మన కళ్ళల్లోకి మనము సప్త ఋషుల్లో 2 ఆవాహన చేసుకుంటున్నాము. ఎవరండి కళ్ళకి సంబంధించిన ఋషులు ఎవరు? విశ్వామిత్ర జమదగ్ని. విశ్వామిత్రుడు జమదగ్ని, 2 మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అన్నమాట. విశ్వామిత్రుడు అంటే గాయత్రి మంత్రమే, మొత్తం విశ్వానికి మొత్తానికి ఆయన మిత్రుడు. విశ్వామిత్రుని అలా అర్థం చేసుకోవాలి. జమదగ్ని అంటే అసలు ఇక రేణుకామాత భర్త, పరశురాముడు తండ్రి. అసలు ఎంత అత్యద్భుతమైన ఋషి అండి ఆయన. దత్తాత్రేయుడు ఎవరినైతే కొలుస్తారో వాళ్లే జమదగ్ని రేణుక. మనం దత్తాత్రేయుడిని చూడంగానే ఆహాహా అనుకుంటాం, కానీ దత్తాత్రేయుడికి కూడా బాసు ఆ జమదగ్నిను రేణుకామాత. వాళ్ళకు పుట్టినవాడే పరశురాముడు. 21 సార్లు శత్రువుల్ని నాశనం చేస్తాడు. తర్వాత ఆ నాశనం చేసి ఆ రక్తముతో తన పితృదేవతలకు తర్పణాలు వదులుతాడు పరశురాముడు. అంత పవర్ఫుల్ పర్సన్. ఆ తర్వాత రామావతారం వస్తుంది, ఆయనకి తన ధనుస్సు ఇస్తాడు. అది ఆ తర్వాత సంగతి. అంటే తర్వాత చల్లబడిపోతాడు. ఋషులు దేవతలు అందరు కలిసి, నాయన నువ్వు వచ్చిన పర్పస్ అయిపోయింది, ఇక నువ్వు చల్లబడు. 21 సార్లు క్షత్రియులు నాశనం చేశావు, నీకు జరిగిన కారణం ఆ కర్మలన్నీ వాళ్ళు రిలాక్స్ అయిపోయారు, నీ పితృదేవతలు శాంతించారని చల్లబడిన తర్వాత రాముడు వస్తాడు, రాముడికి తన ధనుస్సునిస్తాడు. అది స్టోరీ. కాబట్టి ఈ సప్త ఋషుల్ని మనం ఆవాహన చేసుకుంటున్నాము అనే పాయింట్ మన జీవితంలో చాలా అత్యద్భుతమైన సమయము, అత్యద్భుతమైన ఘటన. అది గుర్తుంచుకోండి. చాలా క్యాజువల్ గా తీసేసుకుంటున్నారు సప్త ఋషి ధ్యానాన్ని మీరు. మన జీవితంలో మన శరీరంలో మన శిరస్సులోకి సప్త ఋషులు వచ్చి కూర్చున్నారు. మస్తిష్కంలో ఎవరున్నారండి? మస్తిష్కంలో బ్రెయిన్ లో ఎవరిని పెట్టుకున్నాము? కృష్ణుడు, వెన్నెముకల అర్జునుడు. వెన్నెముకలో అర్జునుడు. కాబట్టి మొత్తం 9 మందిని మనం శరీరంలో పెట్టేసుకున్నాం. మనం 9 మంది మన శరీరాన్ని నడిపిస్తున్నారు. అది మనము నిత్యము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, అమ్మా నిన్ను అర్థం చేసుకోవడానికి 9 మందిని ఆవాహన చేస్తాం. మేము మామూలు మనుషులము, మాకు ఏమీ రాదు, కానీ మేము సప్త ఋషుల్ని తీసుకొచ్చి మా శరీరంలో పెట్టుకున్నాం. కృష్ణుడిని మా బ్రెయిన్లో పెట్టుకున్నాం, అర్జునుడిని మా వెన్నెముకలో పెట్టుకున్నాం. ఏమి తెలియదు అసలు ఏంటో ఆ ప్రొసీజర్ ఏంటో కూడా తెలియదు. ఋషులు గొప్ప గొప్ప తపస్సు చేసి కృష్ణుని దర్శించుకున్నారు, అర్జునుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నారు, ఋషుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నారు. మనకి ఏం తెలియదు కాబట్టే మనం వాళ్ళని ఆహ్వానం చేసుకొని నేర్పించండి నాయా బాబు
అని మనం వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. కాబట్టి మన శరీరము అంత పవిత్రమైన శరీరంతో మనము అమ్మవారిని తెలుసుకుంటున్నాం, అది గుర్తుంచుకోండి. తర్వాత బహురూప, శ్రీ బహురూపాయ నమః. అనేక రూపాలతో ఉన్న తల్లి అనంత రూపాలు ధరించింది. అమ్మవారి సర్వ రూపాలకి మనం నమస్కారం చేసుకోవాల్సిందే. బహూని యస్యా రూపాణి స్థిరాణి చ చరాణి చ దేవమానుషతిర దేవమానుషతిర్యంచ బహురూపా తతః శివ. బహూని యస్యా రూపాణి స్థిరాణి చ చరాణి చ దేవమానుషత దేవమానుషతిర్యంచ బహురూపా తతః శివ. దేవి పురాణంలో ఉండే ఒక శ్లోకం చెప్పారు. మొత్తము విశ్వమే అమ్మ రూపము. విశ్వంలో బహురూపాలు ఉన్నాయి. ప్రతి రూపము ఆవిడ కల్పన చేసినదే. ఏ ఒక్కరూ తమ రూపాన్ని తాను మలుచుకోలేరు. అఖిల రూపములు తన రూపైన వాడు అంటాడుట గజేంద్రుడు. విశ్వం బహువిధం జ్ఞేయం సాచ సర్వత్ర వర్తతే తస్మాత్ సా బహురూపత్వాత్ బహురూపా శివామత. విశ్వము అనేక విధాలుగా ఉన్నది. అంటే విశ్వమంతా అమ్మవారి రూపమే కదా అండి. ఇంకా దాని గురించి ఆలోచించేది ఏంటండి అంటే ఎట్లా? శరీరం అంతా నేనే. కిషోర్ అంటే ఈ శరీరం అంతా నేనే. కానీ కిషోర్ అంటే బ్రెయిన్ ఉంది, కళ్ళున్నాయి, థ్రోట్ ఉంది, హృదయం ఉంది, హార్ట్ ఉంది, స్టమక్ ఉంది, ఇంటెస్టైన్స్ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఒక్కొక్క అంగం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఒక్కొక్క అంగానికి ఏదో ఒక అంగానికి కావాల్సిన విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. చేతులతో కొన్ని పనులు చేస్తున్నాం, కాళ్ళతో కొన్ని పనులు చేస్తున్నాం, స్టమక్ తో కొన్ని పనులు చేస్తున్నాం, కళ్ళతో కొన్ని పనులు చేస్తున్నాం. బట్ వీ నో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ మై బాడీ, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అంగము సరిగ్గా పని చేస్తూ ఉన్నాయి కాబట్టే మనం ఇలాంటివి అర్థం చేసుకున్నాం. ఈ శరీరంలో ఉండే అవయవాలన్నీ సరిగ్గా ఉండటానికి కారణము మనమే. మనమే వీటిని సరిగ్గా మనం మేనేజ్ చేసుకోవాలి. డాక్టర్స్ అడ్వైస్ చేసుకోవాలి. కరెక్ట్ ఫుడ్ తినాలి. అప్పుడు అన్నమయ కోశ జాగరణ జరగాలంటే మంచి ఎనర్జైజ్డ్ ఫుడ్ తీసుకోవాలి. పొద్దున ఫుడ్ రాత్రికి తినొద్దు. పొద్దున ఎంత కావాలో అంతే వండుకోండి. రాత్రికి మళ్ళీ ఫ్రెష్ గా వండుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టేసి 4 రోజులు అదే ఫుడ్ చేసుకోవద్దు. కావాలంటే ఉపవాసం ఉండండి, మంచిళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. ఎందుకంటే అదేదో పాపం అని కాదు. యువర్ ప్రాణిక్ ఎనర్జీ విల్ బి లాస్ట్. దట్స్ ద ఓన్లీ రీజన్ విచ్ ఐ అండర్స్టూడ్ అండ్ విచ్ ఐఎమ్ టెల్లింగ్. మిగతా వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు ప్రాక్టికల్ గా తెలిసిన విషయం చెప్తున్నా అంతే. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా, అది వేడిగా లేకపోయినా ఒక గంట ముందు వండినా పర్వాలే. అది ప్రయత్నం చేయండి మెల్లగా. అప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి కన్జర్వ్ అవుతుంది అనమాట. అది ఆ రిజర్వాయర్ తయారవుతుంది. అది గుర్తుంచుకోండి. మరి బయటికి వెళ్ళినప్పుడు అండి అంటే మనకి తప్పదు. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో అలా అది అప్పుడు ఆ మానసిక సంబంధించిన ఫుడ్డే మనం తింటాము. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో కాస్త మంచినీళ్ళు తాగడమో లేదా హనీ వాటర్ తాగడమో లేదు తాగితే మళ్ళీ అది సెట్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ కాస్త ఆ మళ్ళీ అదే పెళ్లిళ్ళకి అది బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలా వండుతారో, ఎవరు ఏ మానసిక స్థితితో వండుతారో మనకి తెలియదు. ఏం ఏం జరుగుతుంది అక్కడ? పెళ్లి వాళ్ళు మొత్తం ఈ ఈ కట్నాలకి, కానుకలకి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. క్యాటరింగ్ వాళ్ళ దగ్గర, బ్రాహ్మణుల దగ్గర బేరం ఆడతారు. ఆ క్యాటరింగ్ వాళ్ళు వీడు 5,000 అని చెప్పి వాడికి 3,000 ఇచ్చారనుకోండి బేరం చేసి, వాడు ఏదో ఆలోచిస్తూ చేస్తాడు భోజనం. అన్నం తయారు చేస్తాడు. వీళ్ళు నేను అడిగింది ఇవ్వలేదు, నా కష్టానికి ఫలితం లేదు అనే అనే భావంతో వాళ్ళు భోజనం తయారు చేస్తాడు. ఏమవుతుంది అప్పుడు మనకి ఆ మనం మనం తినే ఆ భోజనం సరిగ్గా మనకి ఎక్కదు. కానీ మనము సొసైటీలో ఉంటున్నాం కాబట్టి, సోషల్ ఆబ్లిగేషన్ కాబట్టి వెళ్తాము, తింటాము. క్లుప్తంగా మనం ఏం చేస్తాము? యంత్రం వేసుకుంటాము, మంత్రం చెప్పుకుంటాం. గాయత్రి యంత్రం వేసుకోవడానికి మీకు పబ్లిక్ లో మీకు ఏమన్నా ఇబ్బంది, మొహమాటం అనుకుంటే గాయత్రి మంత్రం చెప్పుకొని నీళ్లు చల్లుకోండి. కొంతమంది అది కూడా సిగ్గుగా ఫీల్ అవుతారు. నీళ్లు చల్లుకొని గాయత్రి మంత్రం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఫీల్ అవుతారు. బ్రాహ్మలే చెయ్యాలని ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. చేతిలో కాస్త నీళ్లు పోసుకొని గాయత్రి మంత్రం చెప్పుకొని ఆ చుట్టూ సంప్రోక్షణ చెయ్యండి.
మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. లేదు యంత్రం వేసుకోండి, లేదు ఆ 2 శ్లోకాలు చదువుకోండి. ఖచ్చితంగా మీరు తినే ఆ భోజనములో ఉండే ఆ ఆ నెగటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి. ఆ తినే కాస్త మీకు చక్కగా వంట పడుతుంది. ఆ టెక్నిక్ ఉపయోగించుకోండి. ఆ టెక్నిక్ ఉపయోగించుకుంటేనే మీకు మంచిది. ఏదో గ్రూప్ లో పెడుతున్నారు, చెప్తున్నారు, చేస్తున్నారు అని కానీ అని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా దేవుడికే తెలుసు. అది మీ మంచి కోసమే, మనందరి మంచి కోసం. ఎందుకంటే మనం చేసే సాధనలకి కావలసిన ప్రాణిక్ ఎనర్జీ బాగా ఉండాలి మనకి. ఎంత ప్రాణిక్ ఎనర్జీ మనం కన్జర్వ్ చేసుకొని మనం తెచ్చుకుంటే అంత చక్కగా మనం చేసిన సాధనలకి ఫలితం వస్తుంది. మనం సాధనలో ముందుకు వెళ్తున్నా అనే విషయం తెలుస్తుంది విత్ ఫుల్ అవేర్నెస్. ఆ మార్పులు మనలో కనపడతాయి. అందుకనే నిన్న పోస్ట్ చేసిన ఆ పంచకోశ సాధనకు సంబంధించిన ఆ ఆడియో వింటూ ఉంటే మనకి మనకి కనపడుతుంది అని చెప్తున్నారు. నాకైతే కనపడట్లేదు. మరి ఎలా కనపడాలంటే ఏం చేయాలి? ఎన్నో మార్పులు చేసుకోవాలి మన శరీరంలో, మన లైఫ్ స్టైల్లో. ఆహారం మార్చుకోవాలి, సాధన ఇంకా పెంచాలి. ఇలాంటివన్నీ ఎన్నో చేసుకుంటే గానీ మనకి ఆ ఈథరిక్ విజన్ రాదు. ఈథరిక్ విజన్ రాగానే ఏమవుతుంది మనకి? వెంటనే ఆహాహా నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, అన్నీ అర్థమైపోతున్నాయి, నాకు రాబోయే విషయాలన్నీ తెలిసిపోతున్నాయని ఒక అహంకారం వస్తుంది. అందుకనే మనకి ఇవ్వట్లేదేమో. ఆ అహంకారం కూడా రాకుండా మనల్ని మనము ఎప్పుడూ రెగ్యులర్ గా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. రోజు అదే ఆత్మ విద్య, తత్వ విద్య, అది మనం చూసుకుంటూ ఉంటే మనకి ఆ ఆ ఈథరిక్ విజన, దివ్య స్పర్శ, దివ్య శ్రవణము అవన్నీ తెలుసుకున్న తర్వాత లైఫ్ ఇంకా చాలా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ గోల్. ఆ దివ్య శ్రవణము, దివ్య స్పర్శ ద్వారా సత్యసాయి బాబా గాని, షిరిడి సాయిబాబా గాని బ్రహ్మాండమైన మ్యాజిక్లు చేశారు. కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఉండే వాళ్ళని హీల్ చేశారు, వాళ్ళకి కావాల్సినవి అందించారు. అది నిజమైన సైంటిఫిక్ సర్వీస్, వైజ్ఞానిక సేవ అంటే అది. సరేనండి, అవి చేయలేకపోతున్నాము, కానీ మాకు చేయాలంది అంటే ఏముంది, మీకు వచ్చిన ఇన్కమ్ లో కొంత కొంత అవసరమైన వాళ్ళకి దానం చేయండి. ప్యూర్ గా ఊరినే టెంపుల్స్ లో హుండీల్లో వేలకు వేలు, లక్షలు లక్షలు వేయొద్దు. ఏదైనా మొక్కు ఉంటే ఈ పని జరిగితే నీకు 5,000 ఇస్తాను స్వామి, లేదు 116 ఇస్తాను స్వామి అంటే అది ఖచ్చితంగా ఇవ్వాలి. బికాజ్ మీరు సత్యరూప, ఎవరికో ప్రామిస్ చేశారు. అక్కడ దేవుడు ఉన్నాడా లేడా విగ్రహమా మనకి, ఎవరికైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి. అలా మనము సత్యరూప, సత్యవ్రత అనే నామాలు మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి ఈ బహురూప అన్నిట్లో మనము అమ్మవారిని చూసే కార్యక్రమము తెలుసుకోవాలి అంటే సాధనలోకి బాగా డీప్ గా వెళ్ళాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత బుధార్చిత, శ్రీ బుధార్చితాయై నమః అనే శ్లోకం అనే నామము జ్ఞానులచే ఆరాధింపబడుతుంది. అంతా అమ్మవారి అయినా మూర్ఖులకి తెలియడం లేదు. తెలుసుకున్నవాడు జ్ఞాని, తెలియనివాడు మూర్ఖుడు. బ్రహ్మణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత, ఈ 4 నామాలు ఒక ఒక స్ట్రింగ్ గా చెప్తున్నారు. విశేషంగా మరొక అర్థం చూద్దాం. ఇది అగ్ని భట్టారక రూపంలో ఉన్న అమ్మవారిని చెప్తున్నారు. బ్రహ్మ ప్లస్ అణి. అణి అంటే శిఖ, కొన. కొన, పుచ్చము, అగ్రము, కీలము ఇవన్నీ అణి శబ్దంతో చెప్పబడేవి. కొనలో ప్రకాశిస్తూ ఉంది. బ్రహ్మ అనగా వేదము, వేదము ద్వారా చెప్పబడిన కర్మలు బ్రహ్మములు. తర్వాత బహురూప, అగ్ని భట్టారకుని పేరు. అగ్నికి ఎన్నో శిఖలు ఉంటాయి. మనం యజ్ఞం చేసేటప్పుడు ఆ ఫ్లేమ్స్ అలా డివైడ్ అయి ఉంటాయి, రకరకాలుగా డివైడ్ అయి ఉంటాయి. దాంట్లో రూపాలు చూస్తాం, అది వేరే సంగతి. కానీ ఆ శిఖలు, ఆ కొనలు చూడాలి మనము. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. ఆ అగ్ని ఫ్లేమ్ బాగా వస్తుంది, ఫ్లేమ్ బాగా వస్తుంది అనుకుంటాం, కానీ ఆ ఫ్లేమ్ కొనలు, ఎండింగ్ ఆఫ్ ది ఫ్లేమ్ ఎన్నిగా డివైడ్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము. అది ప్రముఖంగా 7గా డివైడ్ అయి ఉంటాయిట.
చూడాలి. మళ్ళీ ఈసారి యజ్ఞం చేసేటప్పుడు కానీ పాత యజ్ఞానికి సంబంధించిన ఫోటోలు కానీ చూడాలట ప్రముఖంగా. ఎందుకంటే ఆయన్ని అగ్నిదేవుణ్ణి ఏమంటారట, సప్తజిహ్వుడు అంటారట. 7 నాలుకలు ఉంటాయట అగ్నిదేవుడికి. ఒక్కొక్క నాలుకకి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కటి అని చెప్పారు. హిరణ్య తూర్పు దిక్కు, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త, ఇవన్నీ మిగతా దిక్కుల్లో ఉన్న అగ్నికి పేర్లు. మిగతా దిక్కులు అన్ని క్లియర్ గా ఇవ్వలేదు ఇక్కడ. త్రిశిఖ, మధ్యమ, జిహ్వ, బహురూప, సమహ్వయం. మధ్యలో ఉన్న శిఖ పేరు బహురూప. దీనికి 3 నాలుకలు. త్రిశిఖ ప్రధానమైన జ్వాల, ప్రధాన ఆహుతులు పొందేది బహురూప. దాని శిఖయందు అనగా అగ్నిజ్వాల యొక్క కొనయందు ప్రకాశిస్తున్న పరమేశ్వర చైతన్యమే యజ్ఞ రూప చైతన్యము. కాబట్టి ఈసారి మనము ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు మనం సైలెంట్ గా ఒకసారి ఆ ఫ్లేమ్ ని మనం చూద్దాం. మనం కూర్చుంటే మనం యజ్ఞంలో ఆ ఫ్లేమ్ ని చూడలేము. ఈసారి ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు మనం వెళ్తే పక్కన కూర్చొని ఆ ఫ్లేమ్ ని బాగా అబ్జర్వ్ చేద్దాము. వాళ్ళతో పాటు కలిసి ఆహుతులు ఇచ్చుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. కానీ మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఆ అగ్ని, ఆ ఫ్లేమ్ మీద ఉండాలి. ఆ ఫ్లేమ్ మీద కనుక మీరు ఫోకస్ పెడితే ఇవన్నీ అర్థమవుతాయి. 7 నాలికలు ఉంటాయట ఆయనకి, ఒక్కొక్క దిక్కుకి ఒకటిట. ప్రధానమైన జ్వాల, ప్రధాన ఆహుతులు పొందేది బహురూప. దాని శిఖయందు అనగా అగ్ని జ్వాల యొక్క కొనయందు ప్రకాశిస్తున్న పరమేశ్వర చైతన్యము యజ్ఞరూప చైతన్యము, అది బ్రహ్మణి. అక్కడ ప్రయోగించే మంత్రాలు అన్ని వేదం నుండే వచ్చాయి. వేదాల నుండి స్వీకరించిన మంత్రాలతోనే ఆహుతులు అగ్నిహోత్రంలో వేస్తున్నారు. అంతే కదా. మనకి అగ్నిహోత్రంలో గురువుగారు రాసిన పుస్తకము కనుక చూస్తే ఆ యజ్ఞము చేసే విధానము అనే ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో ప్రతి శ్లోకాన్ని ఏ వేదంలోంచి ఎప్పుడు ఏ నెంబరు తీసుకున్నారో అందులో క్లియర్ గా రాస్తుంది. యజ్ఞరూప విధి విధానము అనే ఒక చిన్న పుస్తకం ఉంది. అలాంటిది ఎవరన్నా దొరికితే చూడండి. కాబట్టి మనము ఈ అగ్ని వెలుగుతున్నప్పుడు అగ్ని కొనల్లోంచి స్పార్క్స్ వస్తుంటాయి. అది గమనించి ఉంటారు కదా మీరు ఎప్పుడైనా. ఆ చిటపట అని చెప్పి ఆ కొన్ని పగిలి స్పార్క్స్ అలా వెళ్ళిపోతుంటాయి. అవి కూడా అగ్నికి సంబంధించిన శిఖలే. అవన్నీ మనము ఒకసారి గమనించాలి. సూర్యుడిని గమనించాలని కూడా చెప్తుంటాము. సూర్యుడి యొక్క రశ్మి తెల్లవారుజామున అరుణోదయము, తెల్లవారుతూ ఉన్నప్పుడు ఆ ఎర్రటి సూర్యుడిని ధ్యానం చేయమని చెప్తాము. సంపూర్ణ చంద్రుణ్ణి ధ్యానం చేయమని చెప్తాము. కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో చూసుకోమని చెప్తాము. అగ్నిని కూడా మనం ధ్యానం చేయాలి. అగ్ని యొక్క ది కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్ని తెలుసుకోవాలి అంటే ఇది కూడా చెయ్యాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం. అక్కడ వాడబడుతున్న మంత్రం కర్మం కూడా బ్రహ్మమే. యజ్ఞమునందు చేస్తున్న వేద కర్మ వేద మంత్రం బ్రహ్మము గనుక అక్కడ అగ్ని యందు ఉపాసింపబడుతున్న అమ్మవారు మనం చేస్తున్న కర్మలకు వేదాలకు తల్లి. అందుకే ఆవిడ బ్రహ్మజనని, బ్రహ్మరూప. యజ్ఞాగ్ని శిఖయందు జ్ఞానులచే ఆరాధింపబడుతున్నది జ్ఞానార్చిత, బుధార్చిత. బహురూప దగ్గర అనేక భావాలు మనకు అర్థమైనాయి. ఉమైవ బహురూపేణ పత్నిత్వేన వ్యవస్థిత. పరమేశ్వరుని పత్ని అయిన ఉమయే బహురూపాలతో ఉన్నదంటూ అక్కడ భాస్కర్ రాయల వారు శ్రీ విద్యనే బహురూప విద్యగా చెప్పిస్తున్నారు. ఇందాక శ్రీ సత్యై నమః అని అన్నప్పుడు ఎంతమంది సతుల్ని ఎన్ని పేర్లు తెలుసుకున్నామండి? మర్చిపోయారు అప్పుడే. శ్రీ సత్యై నమః అన్నప్పుడు 28. గుడ్ గుడ్. అది 28 మంది అండి. అలా చెప్తూ ఉంటే నాకు కూడా ఓకే, సంబడి ఈజ్ లిజనింగ్ అటెంటివ్లీ అనేది నాకు అర్థమవుతుంది. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. ప్రథమ చరిత్రలో 7, మధ్యమ చరిత్రలో 7, ఉత్తమ చరిత్రలో 7. ఇది కాక మళ్ళీ ఇంకొక 7 పేర్లు చెప్పారు. మొత్తం 28 మంది కలిసి ఆ దుర్గా సప్తశతిలో ఉండే శక్తుల గురించి చెప్పి ఉన్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మణి విద్య పంచకోశాంతర స్థిత విద్య కనుక బ్రహ్మణి. వేదాలకు కూడా మూలమైన బ్రహ్మజనని. గాయత్రి విద్యయే శ్రీ విద్య. ఇక మళ్ళీ మనకి శ్రీ విద్య అనే పాయింట్ లోకి
డీప్ గా వెళ్ళిపోయి బగలాముఖి సాధన, చిన్నమస్తా సాధన, ఆ మంత్రం ఏంటి, ఈ మంత్రం ఏంటి, దశమహా విద్యలు, ఇంత డీటెయిల్ గా వెళ్ళక్కర్లే. ఎవరైనా పుస్తకం రాస్తే ఉన్నే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. మనకి గాయత్రి ఉంది, శ్రీ విద్య ఉంది. శ్రీ విద్య గురించి అమ్మవారు ఉన్నారు, గాయత్రి గురించి అమ్మవారు ఉన్నారు, యజ్ఞం కూడా ఉంది. ఈ గాయత్రి యజ్ఞంలో లలిత ఆహుతులు కూడా వేయటానికి మనకి మనకి మాస్టర్ చెప్పి క్లియర్ గా ఇచ్చారు. విశ్వ ఏకీకరణ యజ్ఞం. ఇంకా మళ్ళీ మనము వేరే విద్యల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దీన్నే సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. ఆ శ్రీ విద్యలో అమ్మవారు బహురూపాలతో ఉన్నారు. కామోపాసిత విద్య, సూర్యోపాసిత విద్య, లోపాముద్ర విద్య, షోడశి విద్య, మహావిద్య, ఇవన్నీ అమ్మ బహురూపాలే. ఇంకా అమ్మవారిని లోపల ఆరాధించే మంత్ర విశేషాలు చూస్తే తారా విద్య, శ్యామలా విద్య, వారాహి విద్య, బగళా విద్య, తురీయ విద్య, భువనేశి విద్య, పరాశాంభవి విద్య, మిశ్రాంబ విద్య, అన్నపూర్ణ విద్య, వాగ్వాదిని విద్య, బాలా విద్య. ఎన్ని చెప్పారు ఇక్కడ? 1 2 3 4 5, తరువాత 6 7 8 9 10 11 12 13 14 15 16 విద్యలు చెప్పారండి. ఇందులో మనకి షోడశి విద్య గురించి కొంత అవగాహన ఉంది. లోపామిద్ర విద్య కూడా అదే. మహావిద్య అన్న గాయత్రి, సావిత్రి, కుండలిని. ఉమ్, తర్వాత శ్యామల విద్య, శ్యామల, వారాహి, వీళ్ళు మనకి పరిచయం. ఇంకా మిగతా బగళా విద్య, తురియ విద్య, ఇలాంటివన్నీ మనం పెద్ద ఆలోచించాల్సిన విషయంలో అక్కర్లేదు. ఎందుకంటే మనము గాయత్రి చేస్తున్నాము, లలిత చేస్తున్నాము, సప్తసతి సంబంధించిన విశేషాలు డిస్కస్ చేసుకుంటున్నాము, దాని గురించి తెలుసుకోమని చెప్తున్నాము, సౌందర్య లహరి ఇలాంటివి కూడా మనము అప్పుడప్పుడు చేసుకుంటున్నాం. కాబట్టి వీటిలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆ ప్రొనౌన్సియేషన్ బాగా నేర్చుకోవాలి, బాగా తెలుసుకోవాలి ఆ, అనేది మీ యొక్క ఇండివిజువల్ వర్కే. అది మీ ఇండివిజువల్ అసైన్మెంటే. దానికి గ్రూప్ తో సంబంధం లేదు. ఫలానా గ్రూప్ లో అండి లలితా సహస్రం చదువుతారండి, అందరూ తప్పులే చదువుతారు. విష్ణు సహస్రం అందరూ తప్పులే చదువుతారు. ఏం చేస్తాము? చెప్తూనే ఉంటాము, నేర్చుకోవాలి. ఎవరి పర్సనల్ ప్రాక్టీస్ వాళ్ళదే. కానీ గ్రూప్ యొక్క పర్పస్ ఏంటి? అందరం కలిసి సామూహికంగా సాధన చేసుకోవటము, మన భావనలతో ప్రపంచానికి సేవ చేయటము, యజ్ఞము నేర్చుకోవటము, యజ్ఞము చేయటము, సాధనలు చేసుకోవటం గ్రూప్ యొక్క పర్పస్. అది గ్రూప్ యొక్క పర్పస్. గ్రూప్ లో కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఆ భావంలోకి కలిసిపోయి మీరు కూడా అదే భావంలోకి వెళ్ళగలిగితే చాలు. ఎవరు ఏమన్నా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే, పర్ఫెక్షన్ కి రీచ్ అవ్వాల్సిందే. కపర్దిని, కళామాల, కామదు, కామరూపిణి. కామదుఘ అనేది అమృతేశ్వరి అయిన అన్నపూర్ణాదేవి పేరు. ఇవన్నీ శ్రీ విద్యా విశేషాలు. అలాగే రసజ్ఞ, రససేవది, పుష్ట, పురాతన, పూజ్య, ఇదంతా అన్నపూర్ణ విద్య. లలితోపాఖ్యానంలో ఉన్న సమస్త పరివార దేవతలు అమ్మవారి యొక్క రూపాలే. అంతే కదా. ఇండియా అంటే, భారతదేశం అంటే నువ్వున్నావు, నేనున్నాను, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అలాగే అమ్మవారి యొక్క రూపం లలితాదేవి యొక్క లలితా రూపాలు అంటే దుర్గా సప్తశతిలో చెప్పిన పేర్లు వేరు, లలితా సహస్రనామంలో చెప్పిన పేర్లు వేరు, గాయత్రి సహస్రనామంలో చెప్పిన పేర్లు వేరు. ఇలా అనుకోవడానికి లేదు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని కోసం అమ్మవారు అలా ప్రకటితమైంది. ఒక ఒక యుగంలో ప్రకటితమైన పేర్లు అవి. కొన్ని వేల కోట్ల యుగాల్లో రకరకాల పర్పసెస్ లో, రకరకాల టైమింగ్స్ లో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి అమ్మవారు వివిధ రకాలుగా ప్రకటితమైన పేర్లు మనం తెలుసుకుంటాం. అది గుర్తుంచుకోండి, అంతేగాని వేరు కాదు. ఆ తల్లిని గురువుల ద్వారా జాగ్రత్తగా అవగాహన చేసుకొని అర్చన చేస్తారు. కనుక అమ్మవారు బుధార్చిత. ఇదంతా బుధార్చిత అనే నామం దగ్గర ఇంత డీటెయిల్డ్ గా మనం తెలుసుకున్నాము. కాబట్టి శ్రీ విద్యాపరంగా
యజ్ఞపరంగా వేదాంత పరంగా మనం అర్థాలను చెప్పుకున్నాము. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నాం. తర్వాత నామాలు ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి. మళ్ళీ 4 నామాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 4 నామాలు ఇంటర్ రిలేట్ చేస్తూ మనకి దాని గురించి చెప్తారు. ఇవన్నీ తో స్టార్ట్ అయిన నామాలు. అమ్మ ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతుందో ఈ ఒక్క వాక్యంలో చెప్పారు. ప్రసవిత్రి. ప్రసవిత్రి అంటే కన్న తల్లి. సవిత్రి, ప్రసవిత్రి, సావిత్రి. సృష్టి స్థితులకు హేతు అయిన తల్లి అని అర్థము. ప్రసవించుట అంటే తెలుసు కదా, కనటము, కనుట. బ్రహ్మదేవుని మొదలుకొని సర్వులకు ఆవిడే ప్రసవిత్రి. బ్రహ్మజనని అనడంలో సృష్టి అంతటికి ఆయనే పెద్ద ఆయన, తాతగారు పితామహుడు. ఆయన్నే కన్న తల్లి అంటే ఆయనతో పాటు మనందరినీ కన్న తల్లి ప్రసవిత్రి. బ్రహ్మ మొదలు స్థావరం వరకు సమస్తము ఏ దేవి నుండి ఉద్భవించినదో, మహత్వం మొదలుకొని విశేషతత్వములు గల జగమంతా ఏ దేవి నుండి సంభవించిందో, సకలమునకు సృష్టికారిణి అయిన ఆ పరదేవతకి నమస్కారము. అందరూ ఒకసారి నమస్కారం చేసుకున్నాము. సృష్టిని కని మాత్రం ఊరుకుందా? లోకంలో తల్లులు పిల్లల్ని కంటారు కానీ వారి కర్మలను మాత్రం కనలేరు. ఇది అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. మనం ఏదైనా మంచి సక్సెస్ బాగా బాగా సక్సెస్ఫుల్ అయితే, మనకు మంచి ఉద్యోగం వచ్చి, మంచిగా మ్యారేజ్, మంచి చోట, మంచి మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అండి అని అనుకోవడము మనకి ఉన్న మినిమం కర్టసీ. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మా తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అనుకోవడం చాలా తప్పు. నీ కర్మలకు నువ్వే బాధ్యుడు. నీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నువ్వే బాధ్యుడు. కానీ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రుల వల్ల నువ్వు పుట్టావు, ఏ తల్లిదండ్రుల వల్ల నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, ఆ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకొని ద పార్ట్ ఆఫ్ యువర్ థ్యాంక్ఫుల్నెస్ ఆర్ గ్రాటిట్యూడ్నెస్ తల్లిదండ్రులకి కొంత ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులు కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశారు. నువ్వు ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నావంటే ఆ తల్లిదండ్రుల యొక్క కారణమే. కాబట్టి వాళ్ళకి మనము వాళ్ళ మీద మనకు ఉండాల్సిన గ్రాటిట్యూడ్ కనుక మనకి ఉంటే మన మన కర్తవ్యం అంతే. మనం చేసే అత్యద్భుతమైన మంచి సేవ అదే. తల్లిదండ్రులకి ఖచ్చితంగా సేవ చేయాలి. వాళ్ళని చివరి వరకు మనమే చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం తిడుతూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని అరుచుకుంటూ కరుచుకుంటూ కాదు. టుడే వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్ అండ్ మదర్. అది నిరంతరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చాలా మందికి మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, నన్ను 10 మందిలో ఒకళ్ళగా చూశారు. ఉండనియండి, అలా చూసినా కూడా ఆ కృతజ్ఞతా భావం మీరు ఉంచుకోవాల్సిందే. వాళ్ళ మీద ఆ మంచి భావము ఉండాల్సిందే. మా పిల్లలకి లేదండి మా మీద అలాగా, లేకపోనండి, మనకేం సంబంధం లేదు. అట్లీస్ట్ లెట్ us బి ఫెయిర్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ పేరెంట్స్. మీ పిల్లలకి కూడా చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు యూ కెన్ ఎంఫసైజ్ యువర్ సాక్రిఫైసెస్. మీరు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి మంచి మూడ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పండి. గొప్పలు కాదు, ఇలా నువ్వు పైకి రావాలంటే నేను ఇన్ని సాక్రిఫైసెస్ చేశానమ్మా అని గనుక వాళ్ళకి అర్థం చేసుకోగలిగితే, వాళ్ళేదో మన సాక్రిఫైసెస్ తెలుసుకొని మనల్ని ఉద్ధరిస్తారని కాదు, చెప్పగలిగితే వాళ్ళకి అదొక గుర్తు ఉంటుంది. కనీసం అట్లీస్ట్ ఫిజికల్ గా మనకి ఏమన్నా చూపించలేకపోయినా మానసికంగా అయినా దే హ్యావ్ టు ఫీల్ సమ్ గ్రాటిట్యూడ్. అలా వాళ్ళకి సేవ చేసిన వాళ్ళమే అవుతాం. మన గొప్పలు చెప్పుకోవడం అని కాదు, వాళ్ళకి ఆ మాత్రం గ్రాటిట్యూడ్, మన మీద గ్రాటిట్యూడ్ పెంచాల్సిన బాధ్యత కూడా మనదే. మన ప్రయత్నం మనం చేద్దాం. అన్ని చెప్పినా కూడా ఇంకా వాళ్ళు వినలేదు అనుకోండి, ఇంకా వాళ్ళని వదిలేయటమే. దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సృష్టిని కని మాత్రం ఊరుకుందా? లోకంలో తల్లులు పిల్లల్ని కంటారు కానీ వారి కర్మలను మాత్రం కనలేరు. పైగా తల్లులు చెప్పిన ఒక్క మాట కూడా పిల్లలు వినరు. ఈ తల్లి అలా కాదు, సృష్టించి అందరినీ శాసిస్తోంది, నియమాలు పెట్టింది. ఆ నియమాలు ఎవరు దాటలేరు. ఆ ఆజ్ఞలు చాలా అనుల్లంఘనీయములు. తర్వాత ప్రచండ, శ్రీ ప్రచండాయ నమః. ఆజ్ఞ, శ్రీ ఆజ్ఞాయ నమః. రెండు కలిపి ఒకే చోట ఇచ్చారు.
ప్రచండ ఆజ్ఞ అంటే భీకరమైన ఆజ్ఞ. నానా అర్థాలు ఉన్నాయి. ప్రచండ అంటే దుస్సాధ్యమైనది. తల్లి ప్రచండ ఆజ్ఞ, ప్రతాపిని అనే ఒక అర్థం. ప్రతాపంతో కూడిన ఆజ్ఞ. రాజుగారి ప్రతాపానికి భయపడితే శాసనం జాగ్రత్తగా వెళ్తుంది. శాస్త్రంలో ఒక మాట ఉంది, కోపం లేని రాజు ఏం పాలిస్తాడు, ఎలా నీతిని రక్షిస్తాడు. అందుకనే మనకి తల్లిదండ్రులు అప్పుడప్పుడు మన మీద కోపడుతుంటారు, మనకు అదే గుర్తుంటుంది, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ గుర్తుండదు. అమ్మా నువ్వు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తుంటే, కాలేజ్కి వెళ్తుంటే ఆ రోజు లేటుగా వచ్చాను, నువ్వు కొట్టావే అని చెప్తాం మనకి. కానీ ఆ తల్లి చేసిన త్యాగాలు మనకు ఇవి గుర్తుంచుకొని అనవసరంగా వాడికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మనం ఇబ్బంది పెడుతుంటామేమో. కొంచెం అలాంటి మాటలు మాట్లాడుకోకుండా మనల్ని మనం కంట్రోల్గా ఉంచుకోవాలి. అయినా తల్లిదండ్రులకి కోపం ఉండడం సహజము. కోపం చూపించాలి. మీ పిల్లల్ని పెంచడంలో కూడా మీరు కోపం చూపించాలి. వాళ్ళని కరెక్ట్ గా మన సన్మార్గంలోకి తీసుకురావడానికి మీ వంతు కర్తవ్యం 100% చెయ్యాలి. చేయకపోతే మనదే తప్పు. చేసిన తర్వాత మనకి చెప్తారు కదా భగవద్గీతలో, నువ్వు చేసినా కూడా వాళ్ళు మారలేదు అనుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళ మీద ఆ డైనమిక్ డిటాచ్మెంట్ గా మనం ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అమ్మవారితోనే మన అటాచ్మెంట్ ఉండాలి, ఇంకెవరితోనూ. అమ్మవారు, గురువులు, తల్లిదండ్రులు అంతే, వీళ్ళ మీద మనకి అటాచ్మెంట్ ఉంటే చాలు. పిల్లల మీద అటాచ్మెంట్ లేకుండా వాళ్ళ బాధ్యతల్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. వెస్ట్రన్ కల్చర్ అంతా అంతే, వాళ్ళకి అటాచ్మెంట్స్ ఏముండదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళకి కావాల్సినవి అందిస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీకి అటాచ్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అటాచ్మెంట్ అనగానే ఇంకా విపరీతమైన ఇమోషన్స్, రెస్పాన్సిబిలిటీలో ఇమోషన్స్ ఉండవు. కేవలము ఆ, ఒక 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 ప్రొసీజర్ ప్రకారము వాళ్ళని కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారు అంతే. అది మనం అర్థం చేసుకోవాలి, అంతకంటే వేరే ఏం లేదు. అధర్మంపై ఆగ్రహం ఉండి తీరాలి, అది లేకపోతే అమ్మవారిని ప్రార్థిస్తూ ఇస్తుంది. ప్రచండ ఆజ్ఞ, చండీ పరదేవతని ఇక్కడ భావన చేసుకోవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, అంతే. ప్రచండ ఆజ్ఞ అంటే ఆవిడే, ఇంకా వేరే ఇంకెవరిని అక్కర్లేదు. ప్రతాపరూపిణి శాసన శక్తి. తర్వాత ప్రతిష్ట, శ్రీ ప్రతిష్టాయర్మ, తాను సృష్టించిన జగతికి తానే ఆధారమై ఉన్నది. మన శరీరానికి ఆధారం ఏంటండి? మనం కరెక్ట్ గా స్టడీగా నిల్చున్నామంటే దానికి కారణం ఏంటి? వెన్నెముక అండి. అర్జునుడు. అలాగే అర్జునుడు. అలా గుర్తుపెట్టుకున్నాం. మనం కరెక్ట్ గా ఆలోచిస్తున్నామంటే కారణం ఎవరండి? కృష్ణుడు. అంతే. కృష్ణుడు. తప్పించుకోవా, కృష్ణుడు మనలో ఉన్నాడు. మనం కరెక్ట్ గా చూస్తున్నామంటే విశ్వామిత్రుడు, జమదగ్నులు. అలా మనం డైలీ అలా మనం రిపీట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి దీన్ని క్రిస్టలైజేషన్ ఆఫ్ థాట్ అంటారు. ఋషులు చేసే తపస్సు అదే. ఋషులు కాళిక, ఇప్పుడు రామకృష్ణ పరమహంస అమ్మవారిని కాళికాదేవి రూపంలో చూశాడు. అలాగే ఆయన ఆయన తపస్సు చేసేవాడు, అలాగే కనపడేది ఆ అమ్మ. కానీ అమ్మవారి రూపము కాళీ రూపం మాత్రమే కాదు కదా, 28 రూపాలు, కొన్ని వేల రూపాలు ఉన్నాయి అమ్మవారికి. మనము ఎలా ఊహించుకుంటే అలా భగవంతుడు మనకి కనపడతాడు. అమెరికాలో ఉన్న వాడికి వాడు బాగా జపము తపము చేశాడు, వాడికి క్రైస్తు రూపంలో కనపడతాడు, లేదా వాళ్ళ ఏంజల్స్ రూపంలోనే కనపడతారు భగవంతుడు. అదే మనము ఇక్కడ కూడా మనకి మనం సెల్ఫ్ హిప్నాసిస్ అనుకోండి, లేదు సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు ఏది ఊహించుకుంటే అదే జరుగుతుంది. ఎలా జరగాలని అనుకుంటారో అదే జరుగుతుంది. ఎలా ఇమాజిన్ చేసుకుంటారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. క్రిస్టలైజేషన్ ఆఫ్ థాట్స్ అంటారు. కాబట్టి అలాంటి ఇమేజెస్ కనుక మీరు తయారు చేసుకుంటే అలాగే అమ్మవారు కూడా కనపడుతుంది. అది మనం అర్థం చేసుకుంటే మనము రాబోయే మన జీవితంలో ఉండే మన పిల్లలకి యొక్క లక్ష్యములు కానీ, మన పిల్లలకి కావాల్సినవి కానీ మనము ధ్యానము ద్వారా అందించవచ్చు. హీలింగ్ లో చేసే మొట్టమొదటి సీక్రెట్ అదే. ఫలానా వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ గా ఉంది, హీలింగ్ చేయాలి అంటే ఏమనుకోవాలి మనము? క్యాన్సర్ తగ్గిపోయింది అనుకోవాలి. తగ్గిపోయింది, నేనైతే అదే రాస్తాను. క్యాన్సర్ ఈజ్ కంప్లీట్లీ హీల్డ్.
ముందు ఆ ధ్యాసలోకి వచ్చేయాలి. క్యాన్సర్ లేదు, ఆవిడకి లేదు, ఆవిడకి లేదు, ఆయనకి లేదు, క్యాన్సర్ తగ్గిపోయింది 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 అని నేను 100 సార్లు అనుకున్నాను అనుకోండి, తగ్గిపోతుంది. మరి అయినా తగ్గట్లేదండి, కొంతమంది వెళ్ళిపోతున్నారండి అంటే అది అది భగవంతుడే, అది గురువు. మన యొక్క ప్రయత్నం ఏంటి? 100%. ఆఖరికి డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా మనము మంచి జరగాలి అనే కోరుకోవాలి, హీల్ అవ్వాలనే కోరుకోవాలి. కాబట్టి అది క్రిస్టలైజేషన్ ఆఫ్ థాట్స్. ప్రకటాకృతి, శ్రీ ప్రకటాకృత్యై నమః. ప్రకటింపబడిన సృష్టియే తన రూపముగా కలిగి విశ్వరూపిణి అని చెప్పుకోవచ్చు. శరీరము చైతన్యమునందే ప్రతిష్టమై ఉంది, ఇది శరీరానికి ఆధారము. అమ్మవారే మొత్తం సృష్టికి ఆధారము. మన శరీరానికి వెన్నెముక ఎలా ఆధారమో, మన శరీరానికి మస్తిష్కము వల్ల మన ఇంద్రియాలన్నీ ఎలా పనిచేస్తున్నాయో, ఆ మస్తిష్కము గాని ఈ వెన్నెముక గాని రెండు అమ్మవారే. మొత్తము ప్రపంచానికి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కృష్ణుడు కూడా అదే చెప్తాడు, మొత్తాన్ని ఈ ప్రపంచానికి కారణం నేనే. నేనే ఛందస్సులో గాయత్రిని, నేనే సూర్యుడిని, నేనే చంద్రుణ్ణి అని చెప్తాడు ఆయన. శివుడు యొక్క తర్వాత ప్రకటాకృతి, శ్రీ ప్రకటాకృత్యై నమః. ప్రకటింపబడిన సృష్టియే తన రూపంగా గలది అని చెప్పారు కదా. శివుడు ఒక్కొక్క రూపాన్ని ధరించినప్పుడు ఆ రూపంతో ఆయన అనుగ్రహించడానికి కావలసిన ప్రతిష్టనంతా అమ్మవారు ఇస్తుంది. కాబట్టి శివుడు అమ్మవారు రెండు మనం చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాల్సిన టాప్ సీక్రెట్. మీరు రాధాదేవి యొక్క ఆ ఆ, రాధాదేవి గురించి రీసెర్చ్ చేసిన ఋషులు గాని, స్వాములు గాని, గురువులు గాని దగ్గరికి వెళ్తే వాళ్ళు కృష్ణుడి గురించి అసలు చెప్పరు. కృష్ణుడు ఏది చేసినా రాధాదేవియే కారణం అని చెప్తారు. కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క మ్యాజిక్ కి కారణము రాధాదేవియే. మరి ఏంటండి, మరి భాగవతం అంతా కృష్ణుడి గురించే చెప్పారు కదండి, రాధాదేవి గురించి చెప్పలేదండి అంటే అది గుహ్యము, అది సీక్రెట్, అది అర్థం చేసుకోవాలి. పైపైన ఫస్ట్ బెంచ్ వాళ్ళందరికీ లైట్ గా అర్థం అవుతుంది, సెకండ్ బెంచ్ వాళ్ళందరికీ ఇంకా లైట్ గా అర్థం అవుతుంది, లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా లైట్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది, సెకండ్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి క్లారిటీ, లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అంత క్లారిటీ వస్తుంది. అందుకనే శివుడు అని చెప్పుకున్నప్పుడు శివుడి యొక్క ఎగ్జిస్టెన్స్ కి కారణము అమ్మవారు. అందుకని మన సప్తఋషుల పేర్లు చెప్పుకొని సప్తఋషుల యొక్క ఆ సతులు, వాళ్ళ వైఫ్స్ గురించి, వాళ్ళ యొక్క భార్యల గురించి కూడా మనం తెలుసుకున్నాము. నాకే తెలియదు భరద్వాజుడు యొక్క ఆ భార్య పేరు ఫలానా అని తెలియదు, విశ్వామిత్రుడి యొక్క భార్య పేరు ఫలానా అని తెలియదు. అది అందుకనే వాళ్ళు మన దగ్గరికి, ఒరే నాయనా మేము ఉన్నాంరా బాబు, మమ్మల్ని తలుచుకోండి ఒకసారి అని మన దగ్గరికి వస్తున్నారని అనుకోవాలి మనం. మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి, మీరేదో లలిత గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారట, మమ్మల్ని మర్చిపోతారా ఎదవల్లారా అని మొట్టికాయలేసి మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. కాబట్టి మనము ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఊరికే ఉండట్లా, చదివి వదిలేయట్లా, వాట్సాప్ మెసేజెస్ చదివి పక్కకు తోసేయటం చాలా మంది భలే చేస్తుంటారు. వాళ్ళు చదవరు, వాళ్ళు చూడరు, వాళ్ళు వీడియోలు చూడరు, ఏదో ఒక 1 సెకండ్ 10 సెకండ్స్ చూస్తారు, నచ్చేస్తుంది, పక్కకు తోసేస్తారు. ఆహా బ్రహ్మాండంగా ఉందని. నువ్వు చదువు, నువ్వు అర్థం చేసుకో, నువ్వు వీడియో కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ముందు అర్థం చేసుకో. నీకు అర్థమైతే నలుగురికి అర్థం అవ్వాలి అనేది ఫార్వర్డ్ చెయ్యి. వాడు తిరిగి అడిగితే నీకు చెప్పే దమ్ము ఉండాలి. దమ్ము లేకుండా ఏదో భలే ఉంది ఇది మెసేజ్, నాకు నచ్చింది, నీకు కూడా నచ్చాలి అని తోసేస్తుంటే కొన్ని కోట్ల మంది మెసేజెస్ ఉంటాయి, అవన్నీ చదువుతూ కూర్చుంటే అయిపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ మనము ఏ పేరు తెలుసుకున్నా, ఏ విషయం తెలుసుకున్నా వాళ్ళ గురించి డీటెయిల్స్ గా మనం తెలుసుకుంటున్నాము. అందుకనే సప్త ఋషులు వాళ్ళ పేర్లు, వాళ్ళ భార్యల పేర్లు కూడా తెలుసుకున్నాము. ఆఖరికి ఆ ఋషి భార్య యొక్క వాళ్ళిద్దరిని కలిపి ఒక మంత్రం కూడా వచ్చింది మన దగ్గరికి. అయితే మరి భార్యల యొక్క డ్యూటీస్ గురించి మనకి ఇప్పటి వరకు తెలియలేదు కాబట్టి భార్యలను తలుచుకుంటున్నాము. అమ్మవారు ఎందుకు తలుచుకుంటున్నాము అంటే, అమ్మ ఆ భార్యలందరూ మనకి తల్లి రూపాలే.
అమ్మా, సప్తఋషుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ, ఆ, మీ మీ పేర్లు కూడా వచ్చినాయి, మీకు నమస్కారాలమ్మా. ఆ మీ మాకు వాళ్ళ గురించి చెప్పేటట్టుగా అనుగ్రహించమ్మా అని ఒక మాట చెప్తే వాళ్ళు చెప్తారు, ఇగో వాళ్ళ గ్రూప్ అండి, వాళ్ళకి సరిగ్గా మీరు నేర్పించండి అని చెప్తారు. మన మీద అలా ప్రేమ చూపిస్తారు. అమ్మవారే ఆ సప్త ఋషుల భార్యల రూపంలో, ఆ పేర్ల రూపంలో మన దగ్గరికి వచ్చారు అని అర్థం చేసుకుంటే, ఈ ప్రకటాకృతి, ప్రతిష్ట, ఆజ్ఞ, ప్రచండ ఆజ్ఞ, ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా చూడండి. శివుడి యొక్క రూపాన్ని ధరించినప్పుడు ఆ రూపంతో ఆయన అనుగ్రహించడానికి కావలసిన ప్రతిష్టనంతా అమ్మవారు ఇస్తుంది. ఆయన గారి పరువు ప్రతిష్ట అంతే అమ్మవారే. శివుని అనురాగంలో అనురాగం పొందిన తన స్వరూపాన్ని పురుషతత్వమందు స్థాపించినది ప్రతిష్టా కళ. డీప్ గా అర్థం చేసుకోవాలి. అందుకనే ఇంకా ఇంత చెప్పినా మనకి అర్థం కాదు. అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ప్రకృతి, పురుషుడి యొక్క స్థితి మనకు అర్థం కాదని చెప్పి అర్ధనారీశ్వర తత్వంలో చూపించారు. సగం ఆయన, సగం అమ్మవారు అని. ఈయనండి యాంగ్ అంటారు అలా. కాబట్టి కృష్ణుడి యొక్క అస్తిత్వానికి కారణము రాధాదేవియే. అమ్మా, ఇప్పటిదాకా కృష్ణుడే అనుకున్నాము, ఇప్పుడు ఏంటబ్బా రాధాదేవి అంటున్నారు. ఏమో తప్పేమో. నేను నేను రీసెర్చ్ చేసి చెప్పింది నాకు బాగా అర్థమైంది చెప్తున్నా. మీకు నమ్మాలా నమ్మలేరా అనేది అది మీ ఇష్టం. నేను నేను దానికి నేనేమన్ను. ఆ రాధాదేవి యొక్క తత్వము, ఆ రాధాదేవి గురించి పురాణాల్లో, సప్తశతిలో చాలా విషయాల్లో చెప్పబడి ఉంది. అంత గొప్ప తాంత్రికమైన మహాద్భుతమైన తల్లి. అది ఆవిడ లలిత రూపమే. ఆవిడ యొక్క శక్తి, ఆవిడ యొక్క ప్రేమ వల్ల కృష్ణుడు ఎన్నో మ్యాజిక్లు చేయగలిగాడు. అంటే నేను కృష్ణుని తక్కువ చేసి చెప్తున్నానా? కాదు. వాళ్ళిద్దరూ బొమ్మ బొరుసులాగా, వాళ్ళిద్దరు కూడా అర్ధనారీశ్వరులే. విష్ణువు, లక్ష్మి కూడా అర్ధనారీశ్వరులే. బ్రహ్మ, సరస్వతి కూడా అర్ధనారీశ్వరులే. సరస్వతి దేవి యొక్క వేద జ్ఞానం వల్ల బ్రహ్మ పనిచేస్తున్నాడు. లక్ష్మీదేవి యొక్క వనరుల వల్ల విష్ణువు పనిచేస్తున్నాడు. పార్వతీదేవి యొక్క శక్తి వల్ల శివుడు చక్కగా పనిచేస్తున్నాడు. తప్పు కాదు కదా అలా అంటాం. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. శివుని రూపాలన్నింటి యందు అమ్మవారు ప్రతిష్టగా ఉంటారు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనకి చెప్పడానికి కారణం అది. వ్యక్తమైన శివుని యందు వ్యక్త స్వరూపంగా ఉన్నది. కనబడే ప్రతి వస్తువు శివశక్త్యాత్మకము. శక్తి శివుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది కనుక లోకంలో ప్రకటమైన ఆకృతులన్నీ శివశక్త్యాత్మకములే. వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ దట్ యు ఆర్ సీయింగ్, the reason for the existence of that object is Shiva and Shakti. నువ్వు చూస్తున్న ప్రతి ఒక్క అణువు యొక్క కారణము శివుడు, శక్తి. అమ్మవారు, శివుడు. ఆ అణువు అక్కడ ఉండటానికి కారణము విష్ణువు, లక్ష్మీదేవి. ఆ అణువు అలా తయారుగా ఉండటానికి అలా తయారయ్యి అక్కడ ఉంచబడిన దానికి కారణం బ్రహ్మ, సరస్వతి. ప్రతి అణువు యొక్క కదలిక శివుడు, శక్తి. ప్రతి అణువు యొక్క అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్ కి కారణము పొజిషన్ ప్లేస్ ఆఫ్ దట్ పర్టికులర్ అణువు కారణము విష్ణువు. ఆ అణువు యొక్క సృష్టికి కారణము బ్రహ్మ. ఇంకొక అర్థంలో తన రూపాన్ని తానే ప్రకటిస్తుంది, కానీ ఎవరూ ప్రకటించలేదు. సూత సంహితలో తమహం ప్రత్యయ వ్యాజాత్ సర్వే జానంతి జంతవః తదాపి శివరూపేణ నవిజానంతి మాయయ. అందరూ నేను అనే భావనతో తెలుసుకుంటున్నారు కానీ ఆ నేను యొక్క అసలు స్వరూపము పరమేశ్వరియే అని మాయ వలన తెలుసుకోలేరు. ఇది చూడండి, ఇది 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 ఇంకా డీపర్ అండర్స్టాండింగ్. ఏం చెప్తున్నాము? ఈ మాయ వల్ల మనం శివుణ్ణే చూస్తున్నాం, ఈ మాయ వల్ల మనం విష్ణువునే చూస్తున్నాం, ఈ మాయ వల్ల మనం బ్రహ్మనే చూస్తున్నాం, ఈ మాయ వల్ల మనం కృష్ణుడినే చూస్తున్నాము. కృష్ణుడి వెనకాల రాధను చూడట్లేదు, విష్ణు వెనకాల లక్ష్మీదేవిని చూడట్లేదు, శివుడి యొక్క వెనకాల పార్వతీదేవిని చూడట్లేదు, బ్రహ్మ వెనకాల ఉండే సరస్వతి దేవిని చూడట్లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఒకే బొమ్మకి సంబంధించిన, ఒకే కాయిన్ కి సంబంధించిన హెడ్స్, టైల్స్.
ఎప్పుడైతే ఈ ద్వంద్వాలని మనం బాగా అర్థం చేసుకుంటామో అది మనకి ఇక్కడ ప్రకటాకృతి అనే చోట మనకి ఇంత డీపర్ అండర్స్టాండింగ్. ఒక్కసారి నాకైతే ఒక కొత్త తలుపు ఓపెన్ అయినట్టు అనిపించింది. ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఏ అనదర్ హాల్ ఆఫ్ లెర్నింగ్. మన గ్రూప్ పేరు మాస్టర్ ఆర్కే హాల్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకునే ఒక 10 మంది నేర్చుకునే ఒక స్టూడెంట్స్ యొక్క సమూహం అది. గ్రూప్ పేరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సరదాగా పెట్టలేదు. నేను కూడా కొత్తగా ఇప్పుడు అర్థం చేసుకున్నది మనందరి వల్ల, మన యొక్క సాధన వల్ల అమ్మవారి తత్వము ఒక కొత్త ఓపెనింగ్ వచ్చినట్టు అయింది ఈరోజు నాకు. తర్వాత అదే మనందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయము. ఆ నేను యొక్క స్వరూపము శివుడే కాదు, పరమేశ్వరి కూడా. తర్వాత ప్రాణేశ్వరి, శ్రీ ప్రాణేశ్వరి అయిన మహా ఇంద్రియములకు అధిష్టానమైనది. మన ఇంద్రియాలు కరెక్ట్ గా పనిచేస్తాయంటే కారణం ఏంటి? ప్రాణశక్తి. అంతే కదండి. ఇది ఇది అంటే ఇంకా మనం లోపలికి వెళ్ళాల, ఇంకా ఆయన ఏం చెప్పారో వెళ్ళలే. ప్రాణేశ్వరి అనగానే ఇంద్రియాలకు అధిష్టానమైనది. మన ఇంద్రియాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి అంటే మన శరీరంలో ఉండే ప్రాణశక్తి వలన. అందుకనే నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. అది 100 సార్లు అనుకోవచ్చు. 100 సార్లు అనుకుంటే గానీ మనకి అర్థం కాదు. మన ఇంద్రియాలు, మన శరీరంలో ఉన్న వాయువు రూపంలో ఉన్న ఆ ప్రాణశక్తికి కారణము సూర్యుడు. బ్రహ్మాండములో ఉండే సూర్యుడు మన శరీరంలో వాయు రూపంలో ప్రాణశక్తిలో ఉన్నాడు. ఆ ప్రాణశక్తి వల్ల మనము ఆ మంత్రాన్ని జపిస్తున్నాము. నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. మళ్ళీ 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 మనం అదే పాయింట్ ని మన బుర్రలోకి అలాగా పేస్ట్ అయిపోవాలా. ఆ మాటలు అలా పేస్ట్ అయిపోవాలి. నేను అందుకనే మీకు నేను మళ్ళీ 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 రిపీట్ చేసేది అందుకే. నేను ఎన్నిసార్లు రిపీట్ చేశానో నాకు కూడా అన్నిసార్లు నా బుర్రలో పేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రాణస్య ప్రాణ, ప్రాణాలకు కూడా ప్రాణమైనది పరమేశ్వరి. పంచప్రాణముల వృత్తులకు అధీశ్వరి. మనకి ఆ ప్రాణశక్తి వల్ల మనం పనిచేస్తున్నాము అనే పాయింట్ బాగా బుర్రలోకి ఎక్కాలి. అన్నం తినడం వల్ల బతుకుతున్నాము, లేదు మజ్జిగ తాగినందువల్ల బతుకుతున్నాము, లేదు ఎండాకాలము మన బటర్ మిల్క్ తాగినందువల్ల మనకి హాయిగా ఉంటుంది. అది ఓకే, అంత మటుకు అది ఫిజికల్ ఆస్పెక్ట్. దాంట్లో ఉండే ప్రాణశక్తి వల్ల మనం సాధన చేసుకుంటున్నాము, స్వాధ్యాయం చేసుకుంటున్నాం అనే పాయింట్ మనకి ఎప్పుడైతే బాగా బుర్రలోకి ఎక్కుతుందో అప్పుడు మొదలవుతుంది మనకి ఆ భగవత్ తత్వం అర్థం చేసుకునే ప్రొసీజర్. మరొక అర్థంలో అణహ అంటే శబ్దము, ప్రకృష్ట శబ్దము, ప్రాణము. ఇది వేదము. ఇది ఈ వేదములకు మూలమైన ఈశ్వరి కాబట్టి ప్రాణేశ్వరి. సర్వే వేద యత్ పదమామనంతి అనేది శృతి, అనేది శృతి. తర్వాత ప్రాణదాత్రి. ఈ ప్రాణదాత్రి దగ్గర మనము క్లోజ్ చేస్తాము. 63 సెషన్. లోకంలో అందరికీ ప్రాణాలని ఇస్తున్నది, సర్వ జగతిని జీవింపజేయున్నది. ప్రకటింపబడిన ఆకృతులన్నీ అమ్మ రూపాలే, విశ్వమంతా అమ్మ రూపాలే. ఈ రూపాల ఎందే ఆవిడ ప్రాణేశ్వరిగా ఉన్నది. ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఎన్నిసార్లు ప్రతి పేజీలో చెప్తాడు, అమ్మవారే అమ్మవారి అమ్మవారి అమ్మవారి, మొత్తం ప్రపంచానికి అందరికి అమ్మవారే. ఇన్నిసార్లు చెప్పినా మనకి అర్థం కానిది ఈరోజు బాగా అర్థమైంది ఏంటంటే ప్రాణశక్తి. అమ్మవారే ప్రాణశక్తి. మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎన్నిసార్లు భోంచేసినా, ఎన్ని మజ్జిగలు తాగినా, ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా, ఏమి తాగినా, ఏం చేసినా వీటన్నిటికీ కారణం ప్రాణశక్తి మనలో ఉండడం వల్ల మనము కూర్చొని వినగలుగుతున్నాము. ఇది బాగా అర్థమైతే కానీ ఈ శ్రీ ప్రాణేశ్వరి అయిన మహా, శ్రీ ప్రాణదాత్రి అయిన మహా అనే నామాలకి మన అర్థం కాదు. వేదాల్లో చెప్పిన మంత్రాన్ని భారతీయ సామాన్యులు బతుకమ్మ అని పాడుకుంటున్నారు అంటే వేదాంతాల్లో ఉన్న మతము సామాన్య భాషలో సామాన్యులకు చేరికిపోయింది. మనం బతకడానికి కారణము ప్రాణశక్తి కాబట్టి ఆవిడని బతుకమ్మ అన్నారు. అందుకనే బతుకమ్మ అనే పూజలు చేసుకుంటారు.
పోలేరమ్మ, బతుకమ్మ, ఆ, గంగమ్మ, ఇలాంటి కామన్ పీపుల్ కూడా అందేటట్లుగా మన వాళ్ళు తయారు చేసిన ఆ పేర్లు వల్ల ఈరోజు అమ్మవారి యొక్క విశేషాలు గ్రామ గ్రామానికి తెలుస్తున్నాయి. సామాన్యులు చేసే బతుకమ్మ జాతర మొదలుకొని వేదంలో చేసే మహాయాగాల వరకు వ్యాపించి ఉన్న ఆ అమ్మకి నమస్కారం చేసుకుంటూ కర్మానుసారంగా జీవుల యొక్క ఆయుర్దాయాన్ని ప్రసాదించేదే ప్రాణధాత్రి. కాబట్టి బతుకమ్మ జాతర అన్నా, ఆ మన గంగా భవాని జాతర అన్నా, లేకపోతే రేణుకా ఎల్లమ్మ జాతర అన్నా, ఆ తర్వాత ఇంకా తెలంగాణలో చేసేది, ఇటు నెల్లూరులో చేసేది ఈ గంగా జాతర, వీటన్నిటికీ కారణం అమ్మవారే, ప్రాణదాత్రి. కామన్ మ్యాన్ కూడా నేను అందాలి, అర్థం అవ్వాలి అని చెప్పి ఆవిడే పోలేరమ్మగా, గంగమ్మగా, సమ్మక్క సారక్కగా, బతుకమ్మగా ఆవిడ కామన్ మ్యాన్ దగ్గరికి కూడా వస్తుంది. కాబట్టి ఆవిడే ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి. ఏం చేస్తారు వాళ్ళు? పొంగళ్ళు పెట్టుకొని తీసుకెళ్తారు, బెల్లపు పొంగల్ తీసుకెళ్తారు, ఆ తర్వాత పులిహోర తీసుకెళ్తారు, ఇంకా వాళ్ళైతే వేట మాంసం తీసుకెళ్తారు. ఇవన్నీ అమ్మవారికి ప్రాణంగా అర్పిస్తారు. ఆ పొంగళ్ళు, నిమ్మకాయలు పెట్టు. ఈ మాంసం పెట్టని వాళ్ళు ఏం చేస్తారు? నిమ్మకాయలు తీసుకెళ్తారు, గుమ్మడికాయలు తీసుకెళ్తారు. ఆల్టర్నేటివ్స్ అన్ని చెప్పారు. మన వేద శాస్త్రాల్లో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది. గుమ్మడికాయలు గుమ్మడికాయలు పగలగొట్టడం, లేదు నిమ్మకాయలు సమర్పించడము, లేదు ఆ మ- ఈ చద్దన్నం పెట్టడము, పెరుగన్నం పెట్టడము, ఇవన్నీ బ్రహ్మాండమైన ఆచారాలు. మనకేదో క్యాజువల్ గా అనిపిస్తుంది. అసలు మేమండి యజ్ఞాలు చేస్తామండి, గాయత్రి మంత్రం చేస్తామండి, వాళ్ళే ఉందండి ఏదో పొంగళ్ళు పెట్టుకొని అక్కడ సమర్పించుకొని నమస్కారం పెట్టుకొని వస్తారు, వాళ్ళకంటే మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నామండి అనుకుంటాం. కానీ యాక్చువల్ గా వాళ్ళకుండే భక్తి అసలు ఏ రకమైన కల్మషం లేని భక్తి ఏమో అనిపిస్తుంది నాకు. వాళ్ళకి వేదం తెలియదు, శాస్త్రం తెలియదు, అమ్మవారు తెలియదు, ఏం తెలియదు. ఎందుకు మా దగ్గర వాచ్మెన్ ఉన్నారు. ఆవిడకి శివుడు అంటే ఏంటో తెలియదు, కాశీ అంటే ఏంటో తెలియదు. తీర్థక్షేత్రాలకు వెళ్తున్నానమ్మా, అయోధ్యకి వెళ్తున్నానమ్మా అంటే అయోధ్య తెలియదు. కానీ ఆవిడ పొద్దున్నే లేస్తుంది, 70 ఏళ్ళు 75 ఏళ్ళు, పెద్ద చదువుకోలేదు, తులసి కోటను పూజ చేస్తుంది, ఒక దీపం పెట్టుకుంటుంది, ఓం నమ శివాయ అనుకుంటుంది, కాసేపు పూలు, మంచి ఫ్రెష్ పూలు తీసుకొచ్చి ఆ దేవుడికి సమర్పిస్తుంది. ఎంత 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 అంటే స్వచ్ఛమైన మనస్సుతో. ఎప్పుడైనా వాళ్ళ ఊళ్ళో జాతరలకు వెళ్తారు, అక్కడ ఏదో పొంగళ్ళు పెట్టుకుంటారు, నమస్కారాలు చేసుకుంటారు, ప్రదక్షిణలు చేస్తారు, ఆ భోజనాలు చేస్తారు, అన్నదానం చేస్తారు. ఆవిడ తోచింది, ఆవిడకి ఏదో కొంత పెన్షన్ వస్తుంది, ఒక 20 రూపాయలు 30 రూపాయలు హుండీలో వేస్తుంది, వచ్చేస్తుంది. శుభ్రంగా హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది. మరి కంక్లూడ్ చేసేద్దాము. అందుకనే మనం భక్త కన్నప్పకు యొక్క విశేషాలు కానీ, చదువు లేని వాళ్ళ గురించి కానీ, చదువు మనకేదో చాలా తెలుసు అనుకుంటాం. వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళకి ఉన్న భక్తి మనకి మనకి కూడా తెలుస్తుంటుంది. మనం కూడా చూస్తుంటాము. ఆ జాతరలో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళంతా స్వచ్ఛంగా, ఎంత హాయిగా చేసుకుని, అంటే ఈ కాయ కష్టం చేసుకొని హాయిగా సాయంత్రం ఒళ్ళు మరిచి నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మనకి అదే అనిపిస్తుంది కదా. భౌతికంగా వీళ్ళు పాపం చాలా కష్టపడ్డారు, హాయిగా నిద్రపోతున్నారు. మనం ఏమో పెద్ద వాకింగ్ లేదు, శరీరానికి పెద్ద ఎక్సర్సైజ్ లేదు, మనకి నిద్ర పట్టట్లేదు అనుకుంటాం. వాకింగ్ చేయడమే దానికి మంచి సొల్యూషను శరీరానికి. కాస్త మరి వాకింగ్ చేయలేకపోతున్నామండి, కాళ్ళ నొప్పులండి అంటే ఇంకొక రకంగా ఏదో ఒక ఆసనాలు వేసుకోవడం కానీ, ఏదైనా ఇంకొక రకంగా మన శరీరాన్ని కాస్త అలసట వచ్చేటట్టుగా చేసుకోవటము. మనకి ఇంటర్నెట్ లో అన్నీ దొరుకుతున్నాయి. అది కనుక మనం చేసుకోగలిగితే మనకి మంచి నిద్ర పడుతుంది. లేదా రాత్రి పడుకోబోయే ముందు అమ్మవారిని, అయ్యవారిని తలుచుకోండి, గురువుని తలుచుకోండి, ఒక అరగంట జపం చేసుకోండి. లేదు ఏదైనా పుస్తకం తీసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. అదైనా ఆటటిక్కైనా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, ఉమ్, ఈ యొక్క తర్వాత ప్రకటాకృతి, ప్రతిష్ట, ప్రచండాజ్ఞ, ఈ ప్రకటాకృతి అనే నామంలో మనకి ఆ రాధాదేవి కృష్ణ దర్శనం జరిగింది, శివుడు ఉన్న పార్వతి దర్శనం జరిగింది, బ్రహ్మ విష్ణు యొక్క కృష్ణ లక్ష్మీ దర్శనం జరిగింది, సరస్వతీదేవి దర్శనం జరిగింది. కాబట్టి ఈరోజు మనకి మంచి విషయాలన్నీ అర్థమైనాయి. ఇంకా నెక్స్ట్ మనము ప్రాణదాత్రి దగ్గర క్లోజ్ చేశాము, తర్వాత చూద్దాం. జై గురుదేవ్.
శుభకామన చెప్పండి.